दोर्भिर्युक्ता चतुर्भिः स्फटिकमणिमयीम् अक्षमालां दधाना हस्तेनैकेन पद्मं सितमपि च सुखं पुस्तकं चापरेण भासा कुन्देन्दुशङ्खस्फटिकमणिनिभा भासमाना समाना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना सा मे वाग्देवतेयं निवसतु वदने सर्वदा सुप्रसन्ना। మిత్రులందరికీ నమస్కారం. ఒక గదిలో పరుపులు వేసుకుని ఏసీ ఒక అరగంట ముందే ఆన్ చేసుకుని కూర్చుని అడవులలో శ్రీరామచంద్రమూర్తి పాపం ఎంత కష్టపడిపోతున్నాడో, ఎన్ని బాధలు పడుతున్నాడో కదా అని చెప్పి ముచ్చడించుకోవడానికి కూర్చున్న పెద్దలందరికీ స్వాగతం. మనం అరణ్యకాండలో 10 సర్గలు పూర్తి చేసుకుని 11వ సర్గ మొదటి శ్లోకాన్ని కూడా పూర్తి చేసుకున్నాం. కానీ మళ్ళీ ఒకసారి దాన్ని అనుకుని ముందుకు వెళ్దాం, మనకు ఆనవాయితీ కాబట్టి అయిపోయిన శ్లోకాన్ని ఒకసారి తలుచుకుని తర్వాత ముందుకు వెళ్దాం. ఇవాళ ఒక 3 సర్గలు మనం పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి సీతాదేవితో కలిసి సుతీక్షణి ఆశ్రమంలో సుతీక్షణ దర్శనం చేసుకుని బయలుదేరిన తర్వాత సీతాదేవి రామచంద్రమూర్తిని అడిగింది. 3 దుర్లక్షణాలు ఉంటాయి మనుషులకి. ఒకటి పరదార గమనం, 2 అబద్ధాలు చెప్పడం, 3 వినా వైరేణ రౌద్రత, వైరం లేకుండా రౌద్రం చూపించు. మొదటి 2 దుర్గుణాలు నీకు ఉండే అవకాశమే లేదు. కానీ మునులందరూ వచ్చినప్పుడు నువ్వు ఏ రకంగా, ఎందుకని వారందరినీ నేను శిక్షిస్తాను అని చెప్పి మాటిచ్చావు. వారికి మనకి ఏమీ ప్రత్యక్షమైనటువంటి వైరం లేనప్పుడు వారితో వైరం తగదు. పైగా అరణ్యానికి వస్తూ చేతిలో ఆ ధనుస్సు ఏమిటి, ఆ కత్తి ఏమిటి, ఆ నారచీరలు ఏమిటి, ఆ ధనుస్సు ఏమిటి అని చెప్పి ఆవిడ కొంచెం మాట్లాడడం జరిగింది. రామచంద్రమూర్తి తన యొక్క శిష్ట రక్షణ కార్యక్రమాన్ని ఎంతవరకు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు అని చూడడానికి కొంచెం కదిపి చూసింది రామచంద్రమూర్తిని. వెంటనే రామచంద్రమూర్తి కఠినంగానే జవాబు చెప్పారు. అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణ. అవసరమైతే నిన్ను వదిలేస్తాను, లక్ష్మణుని వదిలేస్తాను, నా జీవితాన్ని వదిలేస్తాను అని చెప్పారు. దానిలోని స్వారస్యం మనం చెప్పుకున్నాం. ముందుగా లక్ష్మణుని వదిలేయాలి, తర్వాత సీతను వదిలేయాలి, ఆఖరిని తన ప్రాణం వదిలేయాలి. అది ఒక వరుసలో మనిషికి అన్నిటికన్నా ఇష్టమైంది తన ప్రాణమే అన్నిటికన్నా ముఖ్యం. దాన్నే చివరి వరకు కాపాడుకోవాలి. కానీ నేను అలా అంటలా, అవసరమైతే నిన్ను వదిలేస్తా, నా ప్రాణం వదిలేస్తా, నిన్ను వదిలేస్తా, లక్ష్మణుని వదిలేస్తా. అప్యహం జీవితం జహ్యాం, ముందుగా తన ప్రాణాన్ని వదిలేస్తాను అంటున్నాడు.
తర్వాత సీతను వదిలేస్తాడట, తర్వాత లక్ష్మణునితో కలిసిన సీతను వదిలేస్తాడట. అంటే మనం కిందసారి అనుకున్న దాని ప్రకారం సీతను వదిలేసినా లక్ష్మణుని వదిలేసినా కూడా తన జీవితాన్ని వదిలేసిన దాంతో సమానమే. దానికి దీనికి ఏం తేడా లేదు. కాకపోతే ముందుగా తన జీవితం వదిలేయడం వల్ల వాళ్ళిద్దరూ ఇంకా కొంతకాలం ఉండేటువంటి అవకాశం. కాబట్టి వాళ్ళ మీద ఎంత ప్రేమ ఉండకపోతే ముందు తన జీవితాన్ని వదిలేస్తానన్నాడు. ముందు వాళ్ళిద్దరిలో ఎవరిని వదిలేసినా తన జీవితం పోయినట్టే లెక్క. ఎందుకంటే జీవితం కన్నా ఎక్కువ ప్రాణేభ్యోపి గరీయసి అని ఆవిడని చెప్పుకున్నటువంటి రామచంద్రమూర్తి ముందుగా ఆవిడని వదిలేశాడంటే తన ప్రాణం కూడా వదిలేసినట్టే లెక్క. కాబట్టి సీత ఎక్కువ, లక్ష్మణస్వామి ఎక్కువ మళ్ళీ అంటే లక్ష్మణస్వామి సీత కన్నా ఎక్కువ అనిపిస్తుంది మనకి. కారణం, సీత వెళ్ళిపోయిన తర్వాత రామచంద్రమూర్తి 1000 సంవత్సరాలు పాలించాడు అయోధ్య. లక్ష్మణస్వామి వెళ్ళిపోయిన తర్వాత మరుక్షణం ఆయన కూడా ఈ అవతారాన్ని చాలించాడు. సీత లేకపోయినా రామచంద్రమూర్తి ఉన్నాడు అంటే దానికి కారణం లక్ష్మణస్వామి. ఆయన ప్రక్కన ఉండి ఈయనకి ధైర్యం చెప్పడం వల్ల, ఈయన ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఆయన ఉన్నారు. కాబట్టి సీత కన్నా లక్ష్మణస్వామికే ఎక్కువ ప్రాముఖ్యత నన్ను అడిగితే రామచంద్రమూర్తి జీవితంలో. అంటే బహిప్రాణ ఇవాపరహ అని మహర్షి వాడారు. తన రామచంద్రమూర్తి ప్రాణమే లక్ష్మణస్వామి అంటే దానింటికి తేడా ఏం లేదు. ఒక ప్రాణం లోపల ఉంటుంది, ఒక ప్రాణం కాళ్ళు చేతులతో బయట తిరుగుతూ ఉంటుంది. దాని పేరు లక్ష్మణస్వామి. అది రామచంద్రమూర్తికి లక్ష్మణస్వామి ఉండేటువంటి సంబంధం. కాబట్టి ఆ రకంగా ఆయన అప్యహం జీవితం జహ్యాం త్వాంబా సీతే సలక్ష్మణ నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషత. బ్రహ్మజ్ఞానులైన వారికి నేను మాట ఇచ్చి వెనక్కి మాత్రం తిరగను అని చెప్పడం, దానికి సీతాదేవి ఊరికనే అన్నానయ్యా నువ్వు కోపం తెచ్చుకోవద్దు అని అన్వయించడం, మొత్తానికి ఈయన కూడా సీతాదేవిని అన్వయించడం, వాళ్ళిద్దరూ బయలుదేరి ముందుకి సాగడం ప్రారంభం చేయడం. ఇవి మనం అనుకుంటున్న సమయంలో 10వ సర్గలో ఆఖరి శ్లోకం ఇత్యేవ ముక్త్వా వచనం మహాత్మా సీతాం ప్రియాం మైథిల రాజపుత్రీం రామో ధనుష్మాన్ సహ లక్ష్మణేన జగామ రమ్యాణి తపోవనాని. రమ్యమైన తపోవనంలో చూడడానికి సహలక్ష్మణైన లక్ష్మణుతో కూడినటువంటి సీతా సమేతుడైనటువంటి రామచంద్రమూర్తి బయలుదేరారు. ఎలాంటి రామచంద్రమూర్తి అని ఒక చిన్న విశేషణం వేశారు. ధనుష్మాన్ అని. వచ్చిన దగ్గర నుంచి ధనుసు చేతిలోనే ఉంది, కానీ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేస్తున్నారు మహర్షి మనకి, ధనుసు పట్టుకున్నటువంటి రామచంద్రమూర్తి బయలుదేరారు సుమా అని. అంటే ఆయన చేయబోయేటువంటి లైకార్యాన్ని సూచిస్తున్నారు అన్నట్టుగా మళ్ళీ మనకొకసారి ధనుసు పట్టుకున్న రామచంద్రమూర్తి అనే మాట ఒకటి, ఆ విశేషణం ఒకటి వేశారు వాల్మీకి మహర్షి. తర్వాత మనం 11వ సర్గలోకి ప్రవేశిస్తే మొట్టమొదటి శ్లోకం చాలా విచిత్రమైనటువంటి అందమైనటువంటి శ్లోకం. దీని గురించి మనం చాలాసార్లు చెప్పుకున్నాం, రాసుకున్నాం. మరొక్కసారి పైపైన అనుకుని మనం సర్గలోకి దిగుదాం. అగ్రత ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణిః లక్ష్మణోనుజగామః. అగ్రత ప్రయయౌ రామః, అందరికన్నా ముందు ప్రయయౌ. యయౌ అంటే వెళ్ళెను, ప్రయయౌ అంటే ప్రకృష్టముగా వెళ్ళెను. ప్రకృష్టమైనటువంటి పురుషుడు ప్రకృష్టంగానే వెళ్తాడు. కాబట్టి మామూలుగా రాముడు యయవు కాదు, రాముడు ఎప్పుడు వెళ్ళినా అది ప్రయయవే, ప్రకృష్టంగా అందంగానే వెళ్తాడు. పైగా ఆయన నడక కూడా మనకు తెలుసు, శార్దూల వృషభోపమవు గజసింహ గతి వీరవు అని. కాబట్టి ఆయన వెళుతున్నప్పుడు ఒక అందం ఉంటుంది. కాబట్టి అది మామూలుగా వెళ్ళడం కాదు, ప్రయయవనే అన్నారు రామచంద్రమూర్తిని ఎప్పుడు వెళ్ళినా. అగ్రత ప్రయయవు, అందరికన్నా ముందు రామచంద్రమూర్తి వెళ్ళారు. సీత మధ్యే ప్రయయవు, సీత మధ్యలో ప్రయయవు, ఆవిడ కూడా మధ్యలో వెళ్ళింది. ఎలా ఉంటుందో సీతాదేవి అంటే సుమధ్యమ, చాలా అందమైనటువంటి నడుము కలిగినది. పృష్ఠదస్సు ధనుష్పాణి లక్ష్మణ అనుజగామ, ఆయన కూడా ప్రయయోవే అనుజగామ, అనుసరించి వెళ్ళాడు కాబట్టి సీతారాముల్ని అనుజగామ అన్నారు. ముందు రాముడు వెళ్ళాడు, తర్వాత సీత వెళ్ళింది, తర్వాత లక్ష్మణుడు వెళ్ళాడు అని చెప్పడంలో ఆశ్చర్యపడడానికి ఏమీ లేదు అందులో. కానీ మహర్షి ఆశ్చర్యపోయారు. హ అనేటువంటి మాట వేశారు, ఆ ఒక అక్షరాన్ని వేశారు అక్కడ. అంటే ఏం ఆశ్చర్యం అని అర్థం. ఆయన హ అనేటువంటిది, ఆ హ అనేటువంటి చర్య చేయడమే ఆశ్చర్యం అంటే. కాబట్టి ఆయన హ అనేటువంటి మాట వాడారు. ఇందులో ఏమిటి ఆశ్చర్యం అనేది మనం కొంచెం చూడాల్సి ఉంటుంది. ఒకటి ఏమిటి అంటే శ్లోకం అకారంతో మొదలైంది. శ్లోకం మా అనేటువంటి అక్షరంతో అంతమైంది. అనుజగా మ అక్కడితో అయిపోయింది.
అకారంతో మొదలైంది, మకారంతో అంతమైంది, మధ్యలో సీతాదేవిని పెట్టారు. అకారేణ ఉచ్యతే విష్ణు అంటే మొట్టమొదటి వెళుతున్నవాడు విష్ణుమూర్తి. ఆయన అకారేణ ఉచ్యతే విష్ణు సర్వలోకైక నాయక, సర్వలోకములకు నాయకుడైన విష్ణువు అకారం చేత పిలువబడతాడు. అలాగే ఉకారేణ ఉచ్యతే లక్ష్మీ, ఉకారం లక్ష్మీవాచకం. సీతాలక్ష్మి ఉకారవాచ్యురాలు, అంటే ఊ అనేటువంటిది మధ్యలో ఉంది. మకారో జీవవాచక, జీవ పదార్థానికి సంబంధించినటువంటి వాచకం మకారం. అకార ఉకార మకారములు విష్ణుమూర్తికి, అమ్మవారికి, తర్వాత ఉన్నటువంటి జీవుడికి లక్షణం. అకార ఉకార ముకారములు అదే వరుసలో వీళ్ళగానే నడిచి వస్తున్న ఓంకారమా అన్నట్టు అనిపించింది అక్కడ ఉన్నటువంటి ఋషులందరికీ. ఇన్నాళ్ళు వాళ్ళు ఓంకారాన్ని సాధన చేశారు. ఋషులు ఒక్కళ్ళకే, సన్యాసులు ఒక్కళ్ళకే ఓంకారాన్ని జపించేటువంటి, కేవలం ఓంకారాన్ని జపించేటువంటి అర్హత. వాళ్ళు ఇన్నాళ్ళు దేన్ని జపించారో ఆ ఓంకారం కాళ్ళు చేతులు కడిగి నడిచి వస్తున్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళకి. ఒక 3 జతల కాళ్ళతోటి, ఒక 3 జతల చేతులతోటి నడిచి వస్తున్నటువంటి ఆకారం దాల్చినటువంటి ఓంకారమా అనిపించింది వీళ్ళ ముగ్గురిని చూడగానే. అది ఆశ్చర్యం. ఇందులో మనకి అందమైనటువంటి మాట ఏమిటంటే, ఆశ్చర్యపోవడానికి ఇంకో కారణం ఏమిటి? సీతాదేవి బయలుదేరే ముందు ఏం చెప్పింది? అగ్రతస్థే గమిష్యామి మృద్రంతి కృషకంటగా. అందరికన్నా ముందు నేను వెళుతాను అని చెప్పినావిడ అందరికన్నా ముందు లేదు. అది ఆశ్చర్యం. ఆవిడ వెనక్కి వచ్చేసింది. ఎందుకు వెనక్కి వచ్చేసింది అంటే, బయలుదేరే ముందు ఏమనుకుంది ఆవిడ? రామచంద్రమూర్తిని శత్రు సంహారానికి తనే సిద్ధం చేయాలి అనుకుంది. ఎప్పుడైతే రామచంద్రమూర్తి అప్యహం జీవితం జహ్యాం త్వాం వా సీతే సలక్ష్మణాం నతు ప్రతిజ్ఞాం సంస్కృత్య బ్రాహ్మణేభ్యో విశేషత అని చెప్పేశారో వాడికి అర్థమైపోయింది. ఇంకా నేను ఈయన్ని తీసుకెళ్ళక్కర్లేదు, ఆయన పని ఆయన చేయగలడు, నేను ఆయన అనుసరించి ఉంటే చాలు, నేను దారి చూపించక్కర్లేదు అని అర్థమై ఏం చేసింది ఆవిడ? కొంచెం వెనక్కి వచ్చింది. సీతారామ లక్ష్మణుల నడకని 3 రకాలుగా వర్ణించారు వాల్మీకి మహర్షి మొత్తం రామాయణంలో, వారి అరణ్యకాండలో. మొట్టమొదట సీతాదేవి ముందుంది. మనం చూసాం, రథాన్ని ఎక్కినప్పుడే ఎగురుకుంటూ వెళ్ళి ఆవిడ అందరికన్నా ముందు ఎక్కింది. అగ్రతస్థే గమిష్యామన్న మాట నిలబెట్టుకుంది, వెళ్ళింది. అది ఒక సీత రామ లక్ష్మణులు ఆ వరుస, అదొక వరుస. రెండవ వరుస లక్ష్మణుడు ముందు వెళ్తాడు, తర్వాత సీత వెళ్తుంది, తర్వాత రామచంద్రమూర్తి వెళ్తాడు. అది మనకి గంగానదిని దాటుతున్నప్పుడు ముందు లక్ష్మణస్వామి ఎక్కుతారు, తర్వాత సీతాదేవిని ఎక్కిస్తారు, ఆ తర్వాత ఆఖరిన రామచంద్రమూర్తి ఎక్కుతారు. ఇప్పుడు వస్తున్నది ఏమిటి అంటే, రామచంద్రమూర్తి ముందు, లక్ష్మణస్వామి వెనకాల, మధ్యలో సీతమ్మ. ఇది ఒక అందమైనటువంటి నడక. ఈ మూడిట్లో అమ్మవారి స్వరూపం 3 రకాలుగా ఉంది. మొదటిసారి చూస్తే ఆవిడ శక్తి స్వరూపం. ఎందుకు? ఆవిడే మొదట ఉండి నాయకురాలై వీళ్ళిద్దరిని నడిపించింది కాబట్టి ఆవిడ శక్తి స్వరూపంగా మొదట కనపడింది. రెండో స్వరూపంలో ఏమిటి? ముందు ఆచార్య స్థానంలో లక్ష్మణస్వామి ఉన్నారు. ఆచార్యస్వామిని అనుసరించి వెళుతున్నటువంటి జీవ స్వరూపంలో సీతమ్మ ఉంది. ఆచార్యస్వామిని అనుసరించి కనుక జీవుడు వెళితే మన వెనకాలే పరమాత్ముడు రక్షిస్తాడు అని రామచంద్రమూర్తి వెనకాల ఉన్నాడు. అది చూపించుకోవడం కోసమా అన్నట్లు ముందు లక్ష్మణుడు, తర్వాత సీత, తర్వాత రామచంద్రమూర్తి. ఇది అమ్మవారు శక్తి స్వరూపం కాదు, జీవస్వరూపం. లక్ష్మణస్వామి ఆచార్య స్వరూపం ఇక్కడ. ఇప్పుడు ఏమవుతోంది? రామచంద్రమూర్తి ముందున్నారు, లక్ష్మణస్వామి వెనకాలన్నారు, మధ్యలో సీతమ్మ ఉంది. ఇక్కడ సీతాదేవి యొక్క స్వరూపం ఏమిటి అంటే అనుసంధానం చేసేటువంటి స్వరూపం. అమ్మవారు ఎప్పుడూ కూడా పరమాత్మని జీవుడిని అనుసంధానం చేస్తుంది. ఆ స్వరూపంలో ఇక్కడ రామచంద్రమూర్తి పరమాత్మ, లక్ష్మణుడు జీవుడు, వాళ్ళిద్దరిని అనుసంధానం చేసేటువంటి, కలిపేటువంటి తల్లి ఎవరయ్యా అంటే అకార మకారాన్ని కలిపేటువంటి తల్లి ఉకారం. ఆవిడ ఇప్పుడు అనుసంధాన శక్తిగా అక్కడ ఉంది కాబట్టి ఇది ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి సన్నివేశం. అందుకని లక్ష్మణుడు ఆచార్యస్థానం. లక్ష్మణుడు ఎప్పుడూ ఆచార్యస్థానంలో ఉండాలి. సీతమ్మకి ఏం చేయాలో ఏం చేయకూడదో చెప్పింది ఆయనే కాబట్టి లక్ష్మణస్వామి ఆచార్యస్థానంలో ఉండి సీతమ్మని తీసుకెళ్ళాడు. సీతమ్మ ఎప్పుడైతే ఆచార్యుడిని పూర్తిగా నమ్మిందో పరమాత్మ ఆవిడ వెనకాలే ఉండి రక్షించాడు. ఎప్పుడైతే లక్ష్మణస్వామిని కాదందో సీతాదేవి, నువ్వు ఇక్కడ ఉండద్దు, వెళ్ళని దూరం చేసుకుందో ఆచార్య స్థానాన్ని, ఆచార్యుడితో పాటు పరమాత్మ కూడా దూరం అయిపోతాడు. లక్ష్మణస్వామికి ఆచార్య స్థానం ఇవ్వలేదు సీతమ్మ. ఎప్పుడు హా రామ, హా సీత, హా లక్ష్మణ అని మారించిన వచ్చినప్పుడు
ఆచార్య స్థానం నుంచి తప్పించగానే లక్ష్మణస్వామిని సీతమ్మకి పరమాత్మ కూడా దూరం అయిపోయారు. కాబట్టి లక్ష్మణస్వామి ఆచార్యం, సీత జీవస్వరూపం. స్వామి మనకి సీత జీవస్వరూపంగా సుందరకాండ అంతా చూపిస్తారు. అక్కడ హనుమంతుడు ఆచార్య స్వరూపం, సీత జీవస్వరూపం. ఆ సీత దగ్గరికి రామచంద్రమూర్తిని తీసుకొచ్చేటువంటి ఆచార్యత్వం వహించింది హనుమ, సీత జీవుడు. సో ఇక్కడ కూడా శక్తి స్వరూపంగా పరమాత్మని నడిపించేటువంటి శక్తి, జీవస్వరూపంగా ఆచార్యుడిని వెనకాల అనుసరించి వెళ్ళేటువంటి శక్తి జీవుడు. ఆఖరిది ఏంటంటే పరమాత్మని జీవుడిని అనుసంధానం చేసేటువంటి ఉకారేణ ఉచ్యతే లక్ష్మీ. ఆ లక్ష్మీవాచకం, లక్ష్మి అనేటువంటి మాటకి శ్రీ అని అర్థం. శ్రీ అంటే జనులందరూ ఎవరినైతే అనుసరించి ఉంటారో ఆవిడకి శ్రీ అని పేరు. కాబట్టి ఈ రకంగా 3 రకాలుగా ఆవిడ నడిచింది. కాబట్టి సీతమ్మ మధ్యలో ఉంది అని గట్టిగా చెప్పాలి. అందుకని మధ్యే అనేటువంటి మాట కూడా వాడేశారు. ఉకారవాచ్యురాలైనటువంటి సీతమ్మ మధ్యలో ఉంది సుమా అని గట్టిగా నొక్కి చెప్పడం కోసం మధ్యే అనేటువంటి మాట కూడా వాడారు మహర్షి. సీత మధ్యే. ఎలా ఉంది ఆవిడ? సుమధ్యమ. అంటే ఇక్కడ ఆవిడ అందంతో పనే వచ్చింది. అందమైన నడువు కలది అని అర్థం. సుమధ్యమ అంటే తను మధ్యమ, సుమధ్యమ, వీటన్నిటికీ సన్నని నడువు కలది అని అర్థం. సీతమ్మ యొక్క అందం చెప్పవలసినటువంటి అవసరం ఏమొచ్చింది ఈ శ్లోకంలో? చాలా వేదాంత విషయం గురించి చెప్పవలసి వచ్చినప్పుడు. అంటే లక్ష్మణస్వామిని అనుసంధానం చేస్తుంది కదా స్వామితోటి. నిజంగా సీతమ్మ బాగా లావుగా ఉంటే వెనకాల నడితే లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి కనపడరు. ఆవిడ సుమధ్యమ కావడం వల్ల అనుసరించి నడుస్తున్న లక్ష్మణస్వామికి ఆవిడ మధ్యలో ఉన్నప్పటికీ కూడా పరమాత్మ దర్శనం జరుగుతూనే ఉన్నది. అందుకని చెప్పడం కోసం సుమధ్యమ అనేటువంటి మాట వేశారు. గురుస్థానంలో ఉండేటువంటి వాళ్ళు చాలామంది మనకి చూస్తూ ఉంటాం, పరమాత్మకి మనకి అడ్డం పడిపోతారు. వాళ్ళ లాకెట్లు, వాళ్ళ సంతకాలు, వాళ్ళ బొమ్మలు, వాళ్ళ ఫోటోలతోటి మన ఇల్లంతా నింపేసుకుని అసలు పరమాత్మ యొక్క బొమ్మలు, రాముడి బొమ్మలు అవన్నీ వెనక్కి వెళ్ళిపోతాయి. వాళ్ళ చేత్తో వాళ్ళ బొమ్మలు ఉన్న ఉంగరాలు, వాళ్ళ బొమ్మలు ఉన్నటువంటి వాచీలు, వాళ్ళ బొమ్మలు ఉన్నటువంటి లాకెట్లు ఇవన్నీ తయారు చేసుకుని ఆ పరమాత్మకి మనకి వాళ్ళు అడ్డం పడిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక్కడ అలా లేదు. ఆవిడ సుమధ్యమ. లక్ష్మణస్వామికి రామచంద్రమూర్తి దర్శనానికి ఏమీ అడ్డం రావటం లేదు సుమా అని చెప్పడం కోసం వాడేరా అన్నట్లుగా ఆవిడ సన్నని నడుము కలది సుమా అనేటువంటి ఒక అందమైనటువంటి మాట వాడారు. అంతేకాదు, ముందు రామచంద్రమూర్తి నడుస్తూ వెనకాల లక్ష్మణస్వామి నడుస్తున్నారంటే సీతా ప్రాధాన్యత ఏమిటో తెలుస్తుంది. ఈ కాండ నుంచి మొదలుపెట్టి అందరికన్నా ముఖ్యమైన వాళ్ళు మధ్యలో ఉంచుతాం. ముందు సెక్యూరిటీ గార్డులు ఉంటారు, వెనకాల సెక్యూరిటీ గార్డులు ఉంటారు. అంటే అక్కడ అందరికన్నా ముఖ్యమైనటువంటి వాళ్ళు ముందు వెళ్తున్న వాళ్ళు కాదు, వెనకాల వెళ్తున్న వాళ్ళు కాదు, మధ్యలో రక్షింపబడుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు ముఖ్యం. కాబట్టి ఈ ప్రొసెషన్లో రామచంద్రుడు ముందెళ్తూ వెనకాల లక్ష్మణస్వామి కాపలా కాస్తూ మధ్యలో సీతమ్మను తీసుకెళ్తున్నారు జాగ్రత్తగా. అంటే అయ్యో, ఈ అరణ్యకాండ నుంచి సుందరకాండ, కిష్కింద సుందర వీటన్నిటిలో కూడా కథ నడిపించవలసినటువంటిది ఆవిడే. కాబట్టి ఆవిడికి ఆ ప్రాధాన్యతను తెలియజేస్తూ ఆవిడ్ని మధ్యలో పెట్టి ఇరుప్రక్కల కూడా వాళ్ళిద్దరూ ఉన్నారు అని కూడా మనం అనుకునేటువంటి అవకాశం. అంతేకాదు, పృష్ఠతస్తు ధనుష్పాణి. ధనుస్సును చేతిలో పట్టుకున్న లక్ష్మణుడు వెనకాల ఉన్నాడు. రామచంద్రమూర్తి ధనుసు పట్టుకున్నాడు, ముందే చెప్పారు. అటు ముందైనా ధనుసు పట్టుకున్నారు, వెనకాలైనా ధనుసు పట్టుకున్నారు. ధనుసుకి ఓంకారము అని అర్థం. ప్రణవోధను అంటుంది మనకి ఉపనిషత్తు. కాబట్టి ఓంకారవాచ్యుడైనటువంటి పరమాత్మ, ఆయన సోదరుడైనటువంటి లక్ష్మణస్వామి ఇద్దరు కూడా ఓంకారవాచ్యులు. అమ్మ ఇప్పుడు ఏమైంది? ఓంకార పంజర సుఖీ. ఇటు అటు ఓంకారాలు ఉండగా మధ్యలో ఉన్నటువంటి చిలుక ఆవిడ. ఓంకార పంజర సుఖి అయినటువంటి లలితా పరాభట్టారిక స్వరూపం మా సీతమ్మది. లేకపోతే ఇద్దరు ధనుసులు పట్టుకోవడం అదొక అత్యద్భుతమైనటువంటి అందం మనకి. ఇవన్నిట్లో చెప్పడంలో ఇంకో ముఖ్య ఉద్దేశం ఏమిటి? అకార ఉకార మకారాలని వ్యాహృతి చేస్తే, కొంచెం పెద్దవి చేస్తే ఓం భూర్భువస్సువః వస్తాయి. వాటిని ఇంకొంచెం వ్యాహృతి చేస్తే సమస్త వేదాలు వస్తాయి. వేదవేద్యుడైనటువంటి పరమాత్మ సవితృమండలాంతర్గతమైనటువంటి దివ్యమైనటువంటి ఆదిత్య తేజస్సు ఏదైతే ఉందో అది రామచంద్రమూర్తిగా కిందకి దిగింది. అంటే గాయత్రి స్వరూపమే రామచంద్రమూర్తి అని చెప్పడం కోసం, ఓంకార స్వరూపంగా రామచంద్రమూర్తిని చూపించడం కోసం అకార ఉకార మకారములు నడుస్తున్నాయా అన్నట్టుంది రామచంద్రమూర్తిని చూస్తే. వాళ్ళిద్దరూ వెనకాల వస్తూ ఉంటే
ఇది ఆ మహర్షి అన్ని రకాలుగా ఎలా చూసినా కూడా అర్థమవుతుంది. ఇవే కాకుండా సీతా మధ్యే సుమధ్యమా, మధ్యమా అనేటువంటి మాటకి సంస్కృతంలో మధ్యే వయసు తిష్టతి ఇది మధ్యమా, సీత యొక్క వయస్సును చెప్పేటువంటి వ్యవహారం అది. సుమధ్యమా అంటే ఇప్పుడు అరణ్యంలో నడుస్తున్నప్పుడు మనకు జాలి కలగాలి సీతమ్మ మీద. చక్కగా సమస్తమైనటువంటి సుఖములు అనుభవించవలసినటువంటి యవ్వన వయస్కురాలు ఆవిడ అని చెప్పడం కోసం, ఆవిడ ఎంత కష్టపడుతోందో అడవుల్లో నడుచుకుంటూ కాలినడకని అని చెప్పడం కోసం సుమధ్యమ అనేటువంటి మాట వస్తుంది. తరుణ వయస్సు కలిగినటువంటి స్త్రీ అని అర్థం. కాబట్టి సుమధ్యమ అనేటువంటి మాటలో అమ్మవారి మీద మనకి జాలి కలిగేలాగా పడింది ఆ విశేషణం సుమధ్యమ అనేది. అగ్రత ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణిః లక్ష్మణో అనుజగామ. మరి ఇన్ని ఉన్నప్పుడు ఆ శ్లోకం అంత అందంగా రాసేసారు మహర్షి అని మనం కూడా ఆశ్చర్యపోవాలి కదా. అందుకని మనం కూడా ఒక్కసారి వాల్మీకి మహర్షిని తలుచుకున్నాం. తౌ పశ్యమానౌ వివిధాన్ శైలప్రస్థాన్ వనాని చ నదీశ్చ వివిధా రమ్యా జగ్మతు సీతయా సహా. వివిధములైనటువంటి శైలములు వనములు వాటన్నిటినీ కూడా చూసుకుంటూ, నదీ నదుములన్నింటినీ చూసుకుంటూ, ఆ రమ్యమైనటువంటి నదులన్నీ చూసుకుంటూ సీతతో సహా రామలక్ష్మణులు ఇద్దరూ కూడా జగ్మతు వెళ్ళిరి. సారసాం చక్రవాకాంశ్చ నదీ పులినచారిణః సరాంసి చ సపద్మాని యుక్తాని జలజైః ఖగైః. అక్కడ ఖమ్ అంటే ఆకాశం అని అర్థం. ఖం గచ్చతి ఇది ఖగం, ఆకాశంలో వెళ్ళే దాని పేరు ఖగము లేదా పక్షి అని అర్థం. కాబట్టి జలజైః ఖగైః అంటే జలపక్షులు, జలములను ఆధారంగా చేసుకుని అక్కడ తిరుగుతూ ఉండేటువంటి కొన్ని బెగ్గురు పక్షులు అంటారు. అటువంటి జలములను ఆధారంగా తిరిగేటువంటి పక్షులు, అటువంటి పక్షులు, పద్మములు ఉన్నటువంటి సరస్సులు, నదులు, వాటి పక్కనే ఉన్నటువంటి పులినములు అంటే ఇసుక తిన్నెలు, ఇవన్నీ చూసుకుంటూ చక్రవాకములు, సారస పక్షులు వీటన్నింటినీ చూసుకుంటూ వాళ్ళు ముగ్గురు కూడా వెళుతూ ఉన్నారు. యూధబద్ధాంశ్చ పృషతాన్ మదోమత్తాన్ విషాణినః మహిషాంశ్చ వరాహాంశ్చ నాగాంశ్చ ద్రుమవైరిణః. యూధబద్ధాం, యూధము అంటే గుంపు అని అర్థం. సైనికుల గుంపు లేదా జంతువుల గుంపుకి యూధం అని పేరు. యూధములో ఉన్నటువంటి అంటే గుంపులు గుంపులుగా వెళుతున్నటువంటి పృషతములు అంటే చుక్కలు కలిగినటువంటి ఒక రకమైన మృగ విశేషం, లేడీ లాంటిది. అలాగే మదోన్మత్తాన్ విషాణ్య బాగా కొమ్ములు తిరిగినటువంటి దుప్పులు మొదలైనటువంటివి, మహిషములు, వరాహములు, నాగాంశ్చ, నాగములంటే పావులైనా కావచ్చు, ఏనుగులైనా కావచ్చు, అలాంటివి. ద్రుమవైరిణ అంటే చెట్లని పగలగొట్టేస్తూ పడగొట్టేస్తూ తవ్వేస్తూ అన్నటువంటి కొన్ని వరాహములు, వాటికి ద్రుమవైరము అని పేరు, వరాహాన్ని. కాబట్టి అటువంటి ద్రుమవైరములు వీటన్నిటినీ కూడా చూస్తూ వాళ్ళు నడుస్తూ ఉన్నారు. తే గత్వా దూరమధ్వానం లంబమానే దివాకరే దదృశు సహితారమ్యం తటాకం యోజనాయతం. లంబమానే దివాకరే, సూర్యుడు అస్తమించడానికి వీళ్ళు పొద్దున్నే బయలుదేరిపోయారు సుతీక్ష్ణుడి దగ్గర సెలవు తీసుకుని. లంబమానే దివాకరే, సూర్యుడు అస్తంగతులై ఉండగా, అస్తమించుతూ ఉన్నవాడే ఉండగా బహు దూరమైనటువంటి ఆ మార్గాన్ని నడిచి వాళ్ళు రమ్యమైనటువంటి ఒక తటాకాన్ని చూశారు. అది చతురస్రాకారంలో ఉండి యోజనాయతం, యోజనం పొడుగు యోజనం వెడల్పు ఉన్నటువంటి ఒక చతురస్రంగా ఉన్నటువంటి ఒక తటాకం. యోజనం అంటే 8 మైళ్ళు, అంతటి పెద్ద తటాకాన్ని చూశారు. ఇక్కడ తటాకాన్ని చూశారు, సూర్యుడు అస్తమిస్తున్నాడు అనగానే మనకు అర్థం అవ్వాలి ఏమిటి, రామచంద్రమూర్తి సంధ్య వార్చడానికి అక్కడ ఆగారు. తటాక నీరు కనపడింది అంటే సంధ్యా సమయం అయ్యింది అంటే అక్కడ సాయం సంధ్య కోసం రామచంద్రమూర్తి ఆగారు. అయితే ఆ తటాకం గురించి ఇప్పుడు వర్ణించవలసిన అవసరం లేదు. ఆ తటాకం ఎలా ఉంది, పద్మ పుష్కర సంబాధం గజయూధైరలంకృతం సారసైః హంసకాదంబైః సంకులం జలచారిభిః. అది దాని నిండా కూడా పద్మములు పుష్కరములు, పుష్కరం అంటే కమలము అని అర్థం, పద్మమే. కాబట్టి ఆ పద్మములు కలిగినటువంటి పద్మములతో బాగా నిండిపోయి ఉన్నటువంటి
అలాగే చుట్టూ కూడా నీళ్లు తాగడానికి సంధ్యా సమయంలో వచ్చినటువంటి అనేకమైనటువంటి ఏనుగులు అవి కలిగినటువంటి సారస పక్షులు, హంసములు, వాటి యొక్క గుంపులు ఉన్నటువంటి జలచరములన్నిటితోటి బాగా దట్టముగా ఉన్నటువంటి ఆ తటాకం దగ్గరికి వాళ్ళు ముగ్గురు వచ్చారు. ప్రసన్న సలిలే రమ్యే తస్మిన్ సరసి శుశ్రువే గీతనాదిత్ర నిర్ఘోషో నతు కశ్చన దృశ్యతే. ఒక విచిత్రం జరిగింది అక్కడ. ఆ తటాకం దగ్గరికి రాగానే ఒక అద్భుతమైనటువంటి సంగీతం వినపడడం మొదలెట్టింది. సంగీతం ఎవరు వాయిస్తున్నారు అని చూస్తే నతు కశ్చన దృశ్యతే, అక్కడ ఎవరు మనుషులు లేరు. కానీ ఆ తటాకం సమీపంలో తటాకం లోపల నుంచి వస్తుందా అన్నట్లు ఒక అందమైనటువంటి సంగీతం వినపడుతూ ఉన్నది అక్కడ. తత కౌతూహలాత్ రామో లక్ష్మణశ్చ మహాబలః మునిం ధర్మభృతం నామ ప్రష్టుం సముపచక్రమే. బహుశా కాసేపు అటు ఇటు ఆగి ఉంటారు. ఒక ఆయన నడుచుకుంటూ వెళుతూ ఉంటారు. ఆయన పేరు ధర్మభృత్ అనేటువంటి ఒక ముని. ఆయన పిలిచి, అయ్యా ఏమిటి ఇక్కడ సంగీతం వినపడుతోంది ఈ తటాకం దగ్గర, మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది, దీని సంగతి మాకు కాస్త చెప్పండి అని చెప్పి రాముడు, మహాబలుడైన లక్ష్మణుడు ఇద్దరు కూడా అడిగారు. ఇదం అత్యద్భుతం శ్రుత్వా సర్వేషాం నో మహామునే కౌతూహలం మహజ్జాతం కిమిదం సాధు కథ్యతాం వక్తవ్యం యది చేద్విప్ర నాతి గుహ్యమతి ప్రభో. రామచంద్రమూర్తి అంతటి వారు ఎంత వినయమో అంటే, ఇది అయ్యా ఇక్కడ శబ్దం వినపడుతోంది, అత్యద్భుతంగా ఉంది, మా అందరికీ కూడా మనసులు హరిస్తున్నాయి, మనోహరమైనటువంటి సంగీతం వినపడుతోంది, మాకు కౌతూహలం పుట్టుకొస్తోంది, ఏమిటో ఏమిటో తెలుసుకుందామని, మీరు మాకు దయచేసి ఇది చెప్పండి. కానీ వక్తవ్యం యది చేత్ విప్ర నాతి గుహ్యమపి ప్రభో, మేము ఇది తెలుసుకోవడానికి అర్హులము అనుకుంటే చెప్పండి, మరీ చాలా రహస్యమైనటువంటి విషయం అందరికీ చెప్పేది కాదనుకుంటే మీ ఇష్టం, చెప్పకర్లేదు. మేము ఇది తెలుసుకోవడానికి అర్హులము అని మీరు అనుకుంటే, మరీ అంత రహస్యమైనటువంటి విషయం కాకపోతే దయచేసి మాకు వివరించండి అని చెప్పి చాలా వినయంగా అడిగారు రామచంద్రమూర్తి. అలా అడిగితే చెప్పకుండా ఎవరుంటారు? తేనైవ ముక్తో ధర్మాత్మా రాఘవేణ మునిస్తదా ప్రభవం సరసః కృత్స్నం ఆఖ్యాతుముపచక్రమే. అయ్యా దీని వెనకాల ఒక కథ ఉంది, దీని వెనకాల మీరు వింటున్న సంగీతం నిజమే, అది భ్రమ కాదు, ఆ సంగీతం దీనిలోంచే వస్తుంది, ఆ కథ అంతా కూడా నేను కృత్స్నం పూర్తిగా మీకు తెలిసేలాగా నేను చెప్తాను. ఇదం పంచాప్సరో నామ తటాకం సార్వకాలికం. ఇది సర్వకాలములలోనూ కూడా నీటితో నిండి ఉండేటువంటి తటాకం. అంటే కొంతకాలం ఎండల్లో ఎండిపోయేది, వానలు వచ్చినప్పుడు పొంగిపోయేది అలా ఉండదు, ఎప్పుడూ కూడా పరిపూర్ణంగా నీటితో నిండి ఉన్నటువంటి తటాకం ఇది. కాబట్టి దీని పేరు పంచ అప్సరము. అంటే పంచ అప్సరః యస్మిన్ వర్తతే తత్ పంచాప్సరం. 5 అప్సరలు దేనిలో ఉంటారో దాని పేరు పంచాప్సరం. పంచాప్సరము అనేటువంటి ఈ తటాకం ఇది. నిర్మితం తపసా రామా మునినా మాందకర్ణినా. మాందకర్ణి లేదా మాండకర్ణి అనేటువంటి ముని చేత ఈ సరస్సు నిర్మించబడింది. తన తపస్సు చేత నిర్మించుకున్నాడు ఆయన ఈ సరస్సుని. సహితేపే తపస్తీవ్రం మాందకర్ణిర్మహాముని 10 వర్ష సహస్రాణి వాయుభక్షో జలాశ్రయ. ఎందుకు నిర్మించాడు ఈ తటాకాన్ని? అతడు తపస్సు చేసుకోవడానికి నిర్మించాడు. తపస్సు తటాకంలో చేసుకోవడం అంటే ఆ జల సమాధిని పొంది లోపల అతడు వాయుభక్షం, వాయువును మాత్రమే పీలుస్తూ అప్పుడప్పుడు బయటకు వచ్చి మళ్ళీ లోపలే ఉండి ఆయన తపస్సు చేసుకున్నాడు. మరీ ఎక్కువ రోజులు కాదు, 10 వర్ష సహస్రాణి, ఒక్క 10,000 సంవత్సరాలైనా చక్కగా అందులో తీక్షణంగా తపస్సు చేసుకున్నాడు. 10 నిమిషాలు తపస్సు చేసుకోవడానికి మనసు గిలగిలలాడిపోతూ ఉండేటువంటి మన జీవితాలకి 10,000 సంవత్సరాలు కేవలం వాయుభక్షంతో జలాంతర్గతుడయ్యి ఆయన తపస్సు చేశాడంటే అసలు ఊహించడానికి కూడా మన తపస్సులో లాభం లేదని తెలిసిపోతుంది క్షణక్షణం. ఎప్పుడైతే అతను అంత తపస్సు చేయడం మొదలెట్టాడో దేవేంద్రుడికి అనుమానం వస్తుంది, ఇదేదో నా కొంపకు ఎసరు పెట్టేలా ఉంది వ్యవహారం అని. వెంటనే ఆయన ఆ తపస్సుని భగ్నం చేయాలనుకుంటాడు.
తత ప్రవ్యథితాః సర్వే దేవాసాగ్నిపురోగమాః అబ్రువన్ వచనం సర్వే పరస్పర సమాగతాః. వాళ్ళందరూ ఎప్పుడైతే ఇతని తపస్సు యొక్క వేడి ఎక్కువైపోయిందో ఆ ప్రపంచం అంతా కూడా దాని సంక్షోభం మొదలవుతుంది. వెంటనే అందరూ వచ్చాయా ఆయన తపస్సు చేస్తున్నాడు, ఆయన కోరిక ఏదో తీర్చేయండి బాబు, ఆ వేడి మేము భరించలేకపోతున్నాం అని అడుగుతారు. అలాగా వెంటనే అగ్నిని ముందు పెట్టుకొని దేవతలందరూ కూడా ఒకళ్ళతో ఒకళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఏమని? అస్మాకం కస్యచిత్ స్థానం ఏష ప్రార్థయతే ముని. ఇంత తపస్సు చేస్తున్నాడంటే ఇతడు మనలో ఎవరి స్థానం కోసమో ఇతడు తపస్సు చేస్తున్నాడు. ఇతడు తపస్సు ద్వారా మన స్థానాన్ని తీసుకుందాం అనేటువంటి ఉద్దేశంతో తపస్సు చేస్తున్నాడు తప్ప మరొకటేమీ కాదు. కాబట్టి ఇది సంవిఘ్న మనసః సర్వే తే త్రిదివౌకసః. మనలో ఎవరికి స్థానం చలనం జరుగుతుందో చెప్పలేం. నాకు అగ్ని స్థానం కావాలి అని తపస్సు చేస్తుంటే అగ్ని పక్కకి తప్పుకోవాలి, ఇంకా స్థానం ఇచ్చేస్తారు. అంతటి తపస్సు చేస్తున్నాడు. కాబట్టి దేవతలందరూ గడగడలాడిపోతున్నారు, ఇతను దేనికోసం తపస్సు చేస్తున్నాడు, ఏం కావాలి ఇతనికి అని. అలా ఎప్పుడైతే అనుకున్నారో వాళ్ళు, తత్ర కర్తుం తపో విఘ్నం దేవై సర్వై నియోజితాః ప్రధాన అప్సరసః పంచ విద్యుచ్చరిత వర్చసః. మెరుపులాగా మెరిసిపోతున్నటువంటి, ఒక తటిల్లతలా మెరిసిపోతున్నటువంటి అందమైనటువంటి 5 ముఖ్యమైనటువంటి అప్సరసల్ని వాళ్ళు పంపించారు ఇతని యొక్క తపస్సుని విఘ్నం చేసిరండి అని చెప్పి. అప్సరోభిస్తతస్థాభిః మునిః దృష్టపరావరః నీతో మదనవశ్యత్వం సురాణాం కార్యసిద్ధయే. దృష్టపరావరః అంటే అప్పటికే ఆయన 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. ఎంతో ఇంద్రియ నిగ్రహంతో ఆకలి కూడా సహించి కేవలం వాయుభక్షణతో తపస్సు చేశాడు. అంత తపస్సు కూడా వ్యర్థమైపోయేటువంటి అవకాశం ఉంది జాగ్రత్తగా లేకపోతే. ఒక్క క్షణం ఏమరపాటుగా ఉంటే జీవితాంతం చేసినటువంటి 10,000 సంవత్సరాల తపస్సు కూడా బూడిదలో పోసిన పన్నీరయ్యేటువంటి అవకాశం ఉంది. ఇది ఏమిటి? దృష్టపరావరః అంటే దృష్ట పరమాత్మ అని వ్యాఖ్యానం చేశారు. అప్పటికే అతడు పరమాత్మను సందర్శిస్తూ ఉన్నాడు తన తపస్సు ద్వారా. ఇంకా కోరుకోవాల్సింది కావలసింది ఏమీ లేదు. ఇంకా చిన్న చిన్న భోగాలు, అప్సరసలతో సుఖాలు ఇవి అక్కరనే లేదు అందుకి. అటువంటి వాడు అయినప్పటికీ కూడా నీతః మదన వశ్యత్వం, ఆ మదనుడికి లోబడిపోయాడు, వశీకృతుడైపోయాడు. సురాణాం కార్యసిద్ధయే, దేవతల పని చక్కగా జరగడం కోసమా అన్నట్లుగా అతడు దానికి వశుడైపోయాడు. తాశ్చైవ అప్సరస పంచ మునే పత్నిత్వమాగతాః. కేవలం వాళ్ళతో ఉండడం కాదు, 5 శుభ్రంగా వివాహం కూడా చేసేసుకున్నాడు అతను. మొత్తం తపస్సు అంతా భ్రష్ట్ అయిపోయేలాగా. తటాకే నిర్మితం తాసాం అస్మిన్ అంతర్హితం గృహం. వాళ్ళ కోసమే ఆ తటాకం లోపల ఎవరికీ కనపడకుండా ఒక పెద్ద గృహాన్ని తయారు చేశాడు. ఎలా చేశాడండి అంటే తపస్స సాధ్యం కానిది లేదు. సర్వము సాధ్యమైనటువంటి శక్తి కలిగిస్తుంది తపస్సు. ఆ తపస్సుతో అతడు అంతర్హితమైనటువంటి ఒక గృహాన్ని ఆ తటాకం లోపల తయారు చేశారయ్యా. వాళ్ళందరూ సుఖంగా సంతోషంగా అప్పటి నుంచి ఇందులోనే ఉంటున్నారు. ఇప్పుడు మనం వింటున్న పాటలు అవన్నీ కూడా వాళ్ళందరూ పాడుకునేటువంటి, వాళ్ళందరూ సంతోషంగా ఉన్నటువంటి వ్యవహారం మనకు అర్థమవుతుంది. అప్పటి నుంచి వినపడుతూనే ఉన్నాయి ఆ సంగీత ధ్వనుడు. తథైవ అప్సరస పంచ నివసంత్యో యథా సుఖం రమయంతి తపోయోగాత్ మునిం యౌవనమాస్థితం. తపోయోగంతో నిత్య యౌవనం ఉండేలాంటి స్థితిని పొందాడు ఆ ముని. నిత్య యౌవనమైనటువంటి ఆ మునితోటి 5 కూడా నిత్య సుఖాలని అనుభవిస్తూ ఉన్నారయ్యా. తాసాం సంక్రీడమానానాం ఏష వాదిత్ర నిస్వనః. వాళ్ళందరూ సుఖంగా కాలం గడుపుతూ ఉన్నదానికి నిదర్శనం ఏమిటి అంటే ఈ వస్తున్నటువంటి ఈ సంగీతం. వాళ్ళు చక్కగా సంతోషంగా క్రీడిస్తూ ఉన్నారు. శ్రూయతే భూషణోన్మిశ్రో గీత శబ్దో మనోహరః. వాళ్ళ గాజుల తప్పుళ్ళు, వాళ్ళ నూపురాల చప్పుడుతో పాటు కూడినటువంటి అందమైనటువంటి ఈ సంగీత ధ్వనులు అప్పటి నుంచి కూడా ఈ తటాకం సమీపంలో వినపడుతూనే ఉన్నాయ్యా. ఆశ్చర్యమితి తస్యైతత్ వచనం భావితాత్మనః రాఘవ ప్రతిజగ్రాహ సహ భ్రాతా మహాయశాః.
ఆశ్చర్యపోయాడు రామచంద్రమూర్తి, ఆశ్చర్యపోయాడు లక్ష్మణస్వామి. ఆ ముని యొక్క శక్తి ఎంతటిది, ఎటువంటి తపస్సులు చేశాడు ముని అని ఇద్దరు కూడా ఆశ్చర్యపోయారట. అసలు ఈ పంచాప్సర తటాకము లేకపోయినది మాత్రాన రామాయణానికి ఏం అడ్డమేం లేదు. అసలు ఎందుకు పెట్టవలసి వచ్చింది ఈ వ్యవహారం? ఏదో ఆయన తటాకం పక్క నుంచి వెళ్ళిపోయారని రాసేసి తర్వాత కట్టడానికి వెళ్ళిపోయినా గొడవ లేదు. దానికి ఒక ధర్మభృత్ అనేటువంటి వాడిని పిలవడం, వాడి కథ అంతా చెప్పడం, ఇది ఎందుకంటే మహర్షి బహుశా మనకు ఒక ఉపదేశాన్ని చేయదలుచుకున్నాడు. ఏమిటా ఉపదేశం అంటే, ఈ తటాకమే ఒక శరీరం, అందులో ఉన్నటువంటి మాందకర్ణి అనేటువంటి వాడు జీవుడు, మందమైన కర్ణము కలవాడు. అంటే వాడికి భగవత్ సంబంధమైనటువంటి మాటలు వినపడవు. ఎంతసేపు భోగలాలసమైనటువంటి వృత్తులతో తిరిగేటువంటి ఇంద్రియ లోలుత్వం మాత్రమే కలిగినటువంటి వాడు మాందకర్ణి అనేటువంటి మందమైన కర్ణం కలవాడు. కాబట్టి ఎంత తపస్సులు చేసినా ఎన్ని చేసినా ఇంద్రియ నిగ్రహం లేకపోతే, ప్రతిక్షణం జాగ్రత్తగా కనుక ఉండకపోతే చేసిన తపస్సు అంతా వృధా అయిపోయి ఇలా అవుతారు సుమా మనుషులు అని చెప్పడం కోసమా అన్నట్లు మహర్షి పెట్టాడు. సీతారాముల జీవితంలో దీని యొక్క లక్షణం ఏమిటి, దీని యొక్క వాళ్ళకి చేరవలసినటువంటిది ఏమిటి ఆ ధర్మవృత్తి ద్వారా అంటే, మీరు తపస్సుకు ఉద్యమించబోతున్నారు. ఇక నుంచి సీతాదేవి 1 సంవత్సర పాలన పాటు లంకలో తపస్సు చేయవలసి ఉంటుంది. రామచంద్రమూర్తి తపస్సు యొక్క గొప్పదనం ఏమిటో తెలిసినటువంటి వాడు కాబట్టి అనేక మంది తాపస్సులు ఇక నుంచి కలవడం మొదలెట్టారు. కారణం, వాళ్ళందరి తపస్సులు రామచంద్రమూర్తి స్వీకరించవలసి ఉంది. కాబట్టి తపస్సు యొక్క గొప్పదనం ఏమిటో తెలియజేయడం కోసం ఈ ఘట్టం రామచంద్రమూర్తిని ఇంకా ఎక్కువ మంది తపస్సుల దగ్గరికి వెళ్ళేలాగా చేస్తుంది. సీతాదేవికి తన తపస్సు తను ఎంత జాగ్రత్తగా చేసుకోవాలో ఒక చిన్న సూచన ఆవిడికి ఈ ధర్మవృత్తి అనేటువంటి వాడు ఇచ్చాడు మా అనిపిస్తుంది మనకు. సరే, ఏవం కథయమానస్య దదర్శాశ్రమ మండలం. అక్కడి నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఆశ్రమ మండలాలు కనిపించాయండి. గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ఋషుల యొక్క ఆశ్రమాలు. కుశచీర పరిక్షిప్తం బ్రాహ్మ్యాలక్ష్య సమావృతం. అది కుశచీర పరిక్షిప్తం. అక్కడక్కడ వల్కలములు అవి కూడా తడిపి ఆరేసేకుని ఉన్నాయి. ఆశ్రమ మండలం అని అర్థమైపోతుంది చూడగానే. బ్రాహ్మ్యాలక్ష్మ్య సమావృతం. బ్రాహ్మ్యాలక్ష్మ్య అంటే బ్రహ్మ సంబంధమైనటువంటి తేజస్సుతోటి కూడి ఉన్నటువంటి ఆ ఆశ్రమ మండలం దగ్గరికి వెళ్ళారు వాళ్ళు. ప్రవిశ్య సహ వైదేహ్య లక్ష్మణేన చ రాఘవః ఉవాస మునిభిః సర్వైః పూజ్యమానో మహాయశాః. వాళ్ళ ముగ్గురిని చూడగానే బిలబిలమంటూ అక్కడ ఉన్నటువంటి మునులందరూ కూడా వాళ్ళ చుట్టూ చేరారు. వాళ్ళతో కబుర్లు చెప్తూ రాత్రి రామచంద్రమూర్తి ఉవాస ఉన్నాడు ఆ రాత్రి అక్కడ. తథా తస్మిన్ స కాకుస్థః శ్రీమత్యాశ్రమ మండలే ఉషిత్వా తు సుఖం తత్ర పూజ్యమానో మహర్షిభిః. మహర్షులందరి పూజలు అందుకుంటూ ఆ మహర్షుల్ని తాను పూజిస్తూ సీతారామ లక్ష్మణుల ముగ్గురు కూడా అక్కడ కొంతకాలం సుఖంగా ఉన్నారు. జగామ చ ఆశ్రమాన్ తేషాం పర్యాయేణ తపస్వినాం ఏషాం ఉషితవాన్ పూర్వం సకాశే స మహాస్త్రవిత్. మహాస్త్రవిత్ సమస్తమైనటువంటి అస్త్రములు తెలిసినటువంటి ఆయన ఆ ఆశ్రమ మండలం దగ్గరలో తన ధనుస్సు పట్టుకుని కొంతకాలం ఉన్నాడు. అంటే ఆ సమీపంలో వాళ్ళకి రాక్షసులు ఎవరు తిరగకుండా కాపలాగా ఉండి వాళ్ళతో పాటుగా సుఖంగా జీవించాడు. క్వచిత్ పరిదశాన్మాసాన్ ఏకం సంవత్సరం క్వచిత్ క్వచిచ్చ చతురో మాసాన్ పంచషట్ చ అపరాన్ క్వచిత్. కొన్ని ఆశ్రమాల దగ్గర 1 ఏడాది పాటు ఉండిపోయారు. కొన్ని ఆశ్రమాల దగ్గర 6 నెలలు ఉన్నారు. కొన్ని ఆశ్రమాల దగ్గర 4 నెలలు ఉన్నారు. అలాగే ఒక్కొక్క చోట కొన్ని ఎన్నాళ్ళు ఉండాలనిపిస్తే అన్నాడు యథేచ్ఛగా ఉన్నారు. అపరత్ర అధికం మాసాత్ అప్యర్థమధికం క్వచిత్. కొన్ని చోట్ల 1 నెల కన్నా కొద్ది రోజులు ఎక్కువ అలా ఉన్నారు. 3 మాసాన్ 8 మాసాంశ్చ రాఘవో న్యవసత్ సుఖం. కొన్ని ఆశ్రమ మండలాల్లో 3 నెలలే ఉన్నారు. కొన్ని చోట్ల 8 నెలలు ఉన్నారు. అలాగా తథా సంవసతః తస్య మునీనాం ఆశ్రమేషు వై రమతశ్చ ఆనుకూల్యేన యయుః సంవత్సరాః 10. 10 సంవత్సరముల పాటు అరణ్యవాసం పూర్తి చేశారు. వాడి ఆశ్రమ మండలంలో అక్కడ తిరుగుతూ అటు ఇటు తిరుగుతూ
వీళ్ళతోటి వాళ్ళతోటి ఎటువంటి రామచంద్రమూర్తి అంటే ధనుస్సు చేత పట్టుకుని వాళ్ళకి అండగా నిలిచినటువంటి రామచంద్రమూర్తి. అంటే ఒక్క శ్లోకంలో 10 సంవత్సరాల అరణ్యకాండ మనకి ముగిసిపోయింది. అంతకుముందు గడిపిన ఇది కలిపితే దగ్గర దగ్గర 12 సంవత్సరాల కాలం ఇప్పటికీ మనకి అరణ్యవాసం పూర్తయినటువంటి కథగా తెలుస్తుంది. పరివృత్య చ ధర్మజ్ఞో రాఘవ సహ సీతయా సుతీక్ష్ణ ఆశ్రమం శ్రీమాన్ పునరేవ ఆజగామహ. సుతీక్ష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు సుతీక్ష్ణుడు బయలుదేరి వస్తుంటే అడిగాడు, నాయన మళ్ళీ కొన్నాళ్ళు అయ్యాక నా దగ్గరికి రావయ్యా అని అడిగారు. ఆయన తప్పకుండా వస్తానని మాట ఇచ్చారు రామచంద్రుడు. మామూలుగా మర్నాడే గుర్తుండదు ఆ మాట నారాయణవాడికైతే. 10 సంవత్సరాల తర్వాత గుర్తుపెట్టుకుని ఆయన మళ్ళీ ఆయన దగ్గరికి వస్తానన్నాను, మళ్ళీ కనపడాలని చెప్పి మళ్ళీ సుతీక్ష్ణాశ్రమానికి వెనక్కి రామచంద్రమూర్తి వెళ్ళారు. అది ఆశ్చర్యం. అది గుర్తుపెట్టుకుని ఆయన ఇచ్చిన మాటని నిలబెట్టుకుని మళ్ళీ సుతీక్ష్ణాశ్రమం దగ్గరికి వెళ్ళారు. సతామ ఆశ్రమమాసాద్య మునిభి ప్రతిపూజితః తత్రాపి న్యవసద్రామః కంచిత్ కాలమరిందమః. వెళ్ళగానే ముని ఆయన్ని గౌరవం చేశారు. ఆయన కూడా మునికి నమస్కారాలు పెట్టారు. మొత్తానికి కొంతకాలం సుతీక్ష్ణ ఆశ్రమంలోనే సుఖంగా సీతారామ లక్ష్మణుల ముగ్గురు కూడా గడిపారు. అథ ఆశ్రమస్థో వినయాత్ కదాచిత్తం మహామునిం ఉపాసీన స కాకుత్సహ సుతీక్ష్ణమిదమబ్రవీత్. కొన్నాళ్ళు అయిన తర్వాత ఒకానొక రోజు ఆ సుతీక్ష్ణుడు చక్కగా స్నానమది చేసి ఆ గట్టు మీద కూర్చున్నటువంటి సమయంలో ఆయన సమీపం చేరి రామచంద్రమూర్తి ఆయన పక్కన కూర్చుని ఆయనతో యథాలాపంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. అస్మిన్ అరణ్యే భగవాన్ అగస్త్యో మునిసత్తమః వసతి ఇతి మయా నిత్యం కథయతాం శృతం. చాలామంది చెప్పారు నాకు ఈ 10 ఏళ్లలో ఈ చుట్టుపక్కల ఎక్కడో అగస్త్యుడు అనేటువంటి ఆయన ఉన్నారట కదా, అగస్త్యుని యొక్క ఆశ్రమం ఉందట కదా, అది నేను విన్నానండి. నతు జానామి తందేశం, కాకపోతే నేను అన్ని చోట్ల తిరిగాను కానీ ఆయన ఎక్కడుంటారో మాత్రం నాకు ఇంతవరకు తెలియలే. అంటే అర్థం ఏమిటి, ఈ 10 సంవత్సరాల ఆశ్రమ మండలాల్లో ఉన్నంతకాలం కూడా రామచంద్రమూర్తి అగస్త్యుని కోసం వెతుకుతూనే ఉన్నాడు. అందుకని ఇవాళ నోరు తెరిచి సుతీక్ష్ణ మహర్షిని అడిగాడు. నతు జానామితం దేశం వనస్యాస్య మహత్తయా వనస్య. చాలా పెద్ద అరణ్యం ఇది. ఎక్కడని వెతకను, ఏమని వెతకను, ఎటు వెళితే కనపడతారో ఆయన నాకేం తెలుస్తుంది. ఇక్కడే ఎక్కడో ఉంటున్నారని మాత్రం నేను ఉంటూ ఉన్నాను చాలా. కుత్ర ఆశ్రమమిదం పుణ్యం మహర్షే తస్య ధీమతః. ధీమంతుడైన ఆ మహర్షి యొక్క ఆశ్రమం ఎక్కడుంది అని రామచంద్రమూర్తి ప్రశ్నించారు. ప్రసాదాత్ తత్ర భవతః సానుజః సహ సీతయా అగస్త్యం అభిగచ్ఛేయం అభివాదయితుం మునిం. మామూలుగా అయితే భయపడిపోవాలి. ఇన్నాళ్ళు నీకు ఇక్కడ సుఖంగా అన్ని నేను ఇచ్చి రోజు భోజనాలు పెడుతూ ఉంటే అగస్త్యుడు ఎక్కడున్నాడు చెప్పండి, ఆయన దగ్గరికి ఒకసారి వెళ్తానంటే నాకన్నా గొప్పవాడేవాడు అని అనిపించాలి ఏ ఋషికైనా. అలా అనిపించాలి ఆ మహర్షికి. ఈయన ఏమన్నారు, ప్రసాదా తత్ర భవతః సానుజః సహ సీతయా. మీ అనుగ్రహం వల్ల సీతతో కూడినటువంటి లక్ష్మణుడితో కూడినటువంటి నేను అగస్త్యం అభిగచ్ఛేయం, అగస్త్యుడి దగ్గరికి వెళ్తాను. దేనికోసం వెళ్తావయ్యా, అభివాదయితుం ముని. ఒక్కసారి నమస్కారం పెట్టుకొద్దామని, అంతగానే ఆయన లేదు. ఇంకా ఏదో ఉంటుంది, లేకపోతే ఇన్నాళ్ళు ఆయన అగస్త్యుని కోసం వేచి ఉండరు, వెతకరు. అంతలాగా కుచ్చి ప్రశ్నించరు అగస్త్యుడి ఆశ్రమం గురించి. దారిలో పెడుతూ ఉంటే అగస్త్యుడి ఆశ్రమం కూడా కనపడితే అది వేరే విషయం. ఈయన వెతుకున్నాడు అగస్త్యుని ఆశ్రమం కోసం. మనోరథో మహాన్ ఏష హృది మే పరివర్తతే చెప్పేస్తున్నాడు. చాలా దారుణమైనటువంటి కోరికోటి నా ఉండిపోయింది, ఆయన కలవాలనేటువంటి కోరిక. మహాన్ ఏష హృది మే పరివర్తతే మనోరథ. గొప్ప మనోరథం ఒకటి కోరికోటి నాకు ఇంకా మనసులో ఉండిపోయింది. యదహం తం మునివరం శుశ్రూషేయమపి స్వయంగా ఆయనకి నేను ఒక్కసారి శుశ్రూష చేసుకోవాలి అనేటువంటి కోరిక నా మనసులో ఉండిపోయింది. కాబట్టి ఆయన ఆశ్రమం ఎక్కడుంది అని అడిగారు. ఇది రామస్య స ముని శ్రుత్వా ధర్మాత్మనో వచః సుతీక్ష్ణః ప్రత్యువాచేదం ప్రీతో దశరథాత్మజం. దశరథాత్మజుడైన రామచంద్రమూర్తిని చాలా ప్రీతితో చూశాడు సుతీక్ష్ణుడు. ఎందుకని,
ఈయనకి కావాల్సింది అదే. రామచంద్రమూర్తి ఇక్కడ ఉండిపోవడం కాదు ఈయనకి కావాల్సింది. అందుకే ఈయన ఇక్కడ ఉంటానన్నప్పుడు నువ్వు వెళ్ళు తక్కిన ఆశ్రమం మండలాన్ని చూసిరా అని పంపించాడు. వచ్చేటప్పుడు మళ్ళీ రా అని చెప్పాడు. ఈ 10 సంవత్సరాల ముందే అగస్త్యాశ్రమం గురించి చెప్పేస్తే అక్కడి నుంచి ఈ తక్కిన ఆశ్రమం మండలాన్ని చూసేటువంటి అవకాశం రామచంద్రమూర్తికి ఉండదు. 10 సంవత్సరాల పాటు అందరి ఆశ్రమాల్లో శుశ్రూషలు చేసి వారందరికీ నమస్కారాలు పెట్టుకుని వారందరూ తపస్సులు స్వీకరించిన తర్వాత ఆఖరిగా అగస్త్యుడి దగ్గరికి వెళ్ళాలని ఒకసారి నేను అడగగానే ఆయన ప్రీత చాలా ఆనందపడ్డాడు అని మాటతో కూడా చెప్పేశాడు. అదే మాట, అహమత్పి ఏతదేవ త్వాం భక్తు కామస్స లక్ష్మణం. అసలు నేనే నీతో చెప్దాం అనుకుంటున్నానయ్యా, ఒకసారి అగస్త్యుడి దగ్గరికి వెళ్ళు అని. నువ్వే అడిగేసావే, భలే ఉంది. అగస్త్యం అభిగచ్చేతి సీతయా సహ రాఘవ. లక్ష్మణుడితో పాటు సీతతో పాటు అగస్త్యం అభిగచ్చస్వ, అగస్త్య మహర్షి ఆశ్రమం దగ్గరికి నువ్వు వెళ్ళు అని నేనే చెబుదాం అనుకుంటున్నాను. అహమపి ఏతదేవత్వాం వక్తు కామః, చెప్పాలన్నటువంటి కోరికతో ఉన్నాను నేనే. తిష్ట్యాత్విదానీమర్థేస్మిన్ స్వయమేవ బ్రవీషి మాం. ఎంత ఆశ్చర్యమయ్యా, ఏం అదృష్టం, నేను చెప్పకుండా నువ్వే నా మనసులో విషయాన్ని తెలుసుకున్నావా అన్నట్లుగా నన్ను అడుగుతున్నావు అగస్త్యుడి ఆశ్రమం గురించి. అహమాఖ్యామి తే వత్స ఎత్ర అగస్త్యో మహాముని. నువ్వేం కంగారు పడు, అగస్త్య ఎక్కడున్నాడో నాకు తెలుసు, నేను చెప్తా కానీ నువ్వు వెళ్ళదు కానీ తప్పకుండా. యోజనాని ఆశ్రమాదస్మాత్ తథా 4 వై తతః దక్షిణేన మహాన్ శ్రీమాన్ అగస్త్య భ్రాతురాశ్రమః. ఇక్కడికి కరెక్ట్గా ఖచ్చితంగా 4 యోజనాల దూరంలో, అంటే ఒక 32 మైళ్ళ దూరంలో అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం ఉంది. ఈ అగస్త్య భ్రాత అనేది అగస్త్యుడంతటి పేరు పొందినటువంటి పేరు. కారణం ఇతనికి ఒక పేరు ఏదో ఉంటుంది, కానీ ఆ పేరు ఏమిటో మహర్షి చెప్పలే ఇక్కడ. అగస్త్య భ్రాత అనే వాడికి పేరు. అందుకే ఏ పేరు లేని వాడిని ఎవరన్నా చెప్పాలంటే మనం వాడండి, వాడికి అగస్త్య భ్రాతలండి అంటాం. అంటే వాడి పేరు చెప్పరు, వాడి అన్నయ్య పేరో వాడి తమ్ముడి పేరో బట్టి వాడు తెలుసుకోవాలంతే. అగస్త్యుడు ఎంత గొప్పవాడు అంటే అతడి తమ్ముడికి వేరే పేరు పెట్టవలసిన అవసరమే లేకపోయింది. అగస్త్య భ్రాత అనే పేరే వాడికి, అంతటి గొప్పవాడు అగస్త్యుడు. కాబట్టి ఇక్కడికి ఒక 4 యోజనాలు వెళితే దక్షిణంగా కనుక వెళ్ళినట్లయితే అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం వస్తుంది. స్థలీ ప్రాయే వనోద్దేశే పిప్పలి వనశోభితే బహుపుష్పఫలే రమ్యే నానాశకుని నినాదితే. ఎలా ఉంటుంది ఆ ఆశ్రమం, అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం అంటే స్థలీప్రాయే అంటే ఎత్తుపల్లాలు లేకుండా సమతుల్యమైనటువంటి ప్రదేశం, సమంగా ఉన్నటువంటి ప్రదేశం. వనోద్దేశే అరణ్యానికి సమీపంలో ఉంటుంది. పిప్పలి వనశోభితి, పిప్పలి వనములతో కూడినటువంటి, పిప్పలి అంటే మనకి ఇప్ప పువ్వు అని మన భద్రాచలంలో అనుకునేటువంటి ఇప్ప పువ్వుకి పిప్పలి అని పేరు దానికి. ఆ పిప్పలి వనములతో కూడినటువంటి శోభాయమానంగా ఉన్నటువంటి ప్రదేశం అది. బహుపుష్ప ఫలే రమ్యే నానా శకుని నినాది. శకునము అంటే పక్షి అని అర్థం. అనేకమైనటువంటి పక్షుల యొక్క అరుపులతో కేకలతో కూడినటువంటి ప్రదేశం అది. పద్మిన్యో వివిధాస్త్ర ప్రసన్న సలిలా శివా. పద్మిన్య పద్మములు ఎక్కువగా కలిగినటువంటిది పద్మిని అంటే సరస్సు అని అర్థం. కాబట్టి చక్కటి నీరు కలిగినటువంటి, ప్రసన్నమైనటువంటి, మంగళకరమైనటువంటి నీరు కలిగినటువంటి సరస్సులు ఉంటాయి అక్కడ. హంసకారండ వాకీర్ణా చక్రవాకోపశోభితా. చక్రవాక పక్షులు, హంసలు, కారండవములు, ఈ పక్షులన్నీ కూడా రకరకముల పక్షులు ఉంటాయి. తత్ర ఏకాం రజనీం ముష్య. ఒకరోజు నాయన నువ్వు అక్కడ హాయిగా ఉండు, ఒకరోజు రాత్రి చక్కగా ఆ అగస్త్య భ్రాత ఆశ్రమంలో గడుపు. ప్రభాతే రామగమ్యతాం. మొత్తం టైం టేబుల్ అంతా ఈయన ఇచ్చేస్తున్నారు సుతీక్ష మహర్షి. ఇక్కడి నుంచి 4 యోజనాల దూరంలో దక్షిణంగా వెళితే అలా అలా కనపడేటువంటి అగస్త్య భ్రాత ఆశ్రమం వస్తుంది. ఆ రాత్రి అక్కడ ఉండిపో, మర్నాడు పొద్దున్నే బయలుదేరు. దక్షిణాం దిశమాస్థాయ వనషండస్య పార్శ్వతః తత్ర అగస్త్య ఆశ్రమపదం గత్వా యోజనమంతరం. అక్కడికి సుమారు 1 యోజనం కన్నా తక్కువ దూరం, యోజనం దూరం లోపలే నువ్వు ఇంకొంచెం దక్షిణంగా వెళితే ఆ వనముల యొక్క సమూహముల యొక్క పక్కనే కనుక చూసినట్లయితే నీకు అగస్త్య ఆశ్రమం కనబడుతుందయ్యా. రమణీయే వనోద్దేశే
బహుపాదపసంవృతే రంసతే తత్ర వైదేహి లక్ష్మణశ్చ త్వయా సహ. ఆ ప్రదేశం, అగస్త్యుడు ఉండేటువంటి ప్రదేశం చాలా అందంగా ఉంటుంది. ఎందుకని? ఆయన తపస్సుకి ప్రకృతి అంతా పులకించిపోయి అడగకుండానే అందంగా తయారైపోతుంది. సర్వఋతువులకిలోనూ ఉండేటువంటి పుష్పములు, ఫలములు అన్నీ కూడా వచ్చేస్తాయి ఆయన యొక్క తపస్సుకి ఆనందంతో. కాబట్టి అటువంటి మహర్షి ఉన్న చోట అసహ్యంగాను బురద గుంటలతోటి పనికి రాకుండా ఉండేటువంటి ప్రదేశం ఉండదు వాళ్ళు ఉన్న చోట. అందుకని అంతగా వర్ణించాల్సి వస్తుంది. ఈ వర్ణన అంతా ఏం చెప్తుంది అంటే అగస్త్యుని యొక్క గొప్పదనం, ఆయన తపస్సు యొక్క గొప్పదనాన్ని చెప్తుంది మనకి. అది ప్రకృతి యొక్క గొప్పదనం. రమణీయే వనోద్దేశే బహుపాదపసంవృతే రంసతే తత్ర వైదేహి లక్ష్మణశ్చ సహత్వయా. అక్కడ సీతాదేవి, లక్ష్మణుడు కూడా చాలా సంతోషంగా నీతో ఆనందంగా ఉంటారయ్యా. సహి రమ్యో వనోద్దేశో బహుపాదపసంకులః యది బుద్ధి కృతా ద్రష్టుం అగస్త్యం తం మహామునిం అద్యైవ గమనే బుద్ధిం రోచయస్వ మహాయశః. కాబట్టి అంత అందంగా ఉండేటువంటి ఆ ప్రదేశంలో మీరు సుఖంగా ఉండండి. కానీ ఒక మాట, నిజంగా నీకు అగస్త్యుని చూడాలనే కనుక ఉంటే బయలుదేరి వెంటనే ఇప్పుడే బయలుదేరిపో. చక్కగా బయలుదేరి అగస్త్య భ్రాత దగ్గరికి వెళ్ళి ఇవాళ రాత్రి అక్కడ గడిపి మర్నాడు పొద్దున అగస్త్యాశ్రమం దగ్గరికి వెళ్ళు. ఇతి రామో మునేః శ్రుత్వా భ్రాత్ర అభివాద్య చ. వెంటనే రామలక్ష్మణుడిద్దరూ కూడా ఆయన నమస్కారం చేశారు. ప్రతస్థే, బయలుదేరిపోయారు. సంసారం అంటూ ఉంటే బయలుదేరడానికి బోల్డన్ని ఏర్పాట్లు కావాలి. రామచంద్రమూర్తి మునివాటికిలో ఉన్నారు. బయలుదేరడానికి ఏర్పాట్లు ఏమి ఉండవు. ఆరేసినటువంటి వల్కలము నారచేరి తీసుకోవడం, అది జాగ్రత్తగా చక్కలో పెట్టుకోవడం, ధనుస్సు బాణాలు కట్టుకోవడం వెనకాల బయలుదేరిపోవడం. ఇంకా వేరే సామాన్లు సంసారం ఏమీ లేదు. కాబట్టి ఆయన వెంటనే ఆ మాట అనిన వెంటనే ఇద్దరు కూడా ఆయన పాదాలకు నమస్కారం చేసి ప్రతస్థే అగస్త్యముద్దిశ్య సానుజ సీతయా సహ, అనుజుడితోటి సీతమ్మతోటి కలిసి ఆయన అగస్త్యుని గురించి బయలుదేరారు. పశ్యన్ వనాని రమ్యాణి పర్వతాంశ అభ్రసన్నిభాన్ సరాంసి సరితశ్చైవ పథి మార్గవశానుగాః. ఆ వెళ్ళే మార్గంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి రమ్యమైన వనములని, పర్వతాలని, మేఘాల్లో ఉన్నటువంటి పర్వతాలు, రమ్యమైనటువంటి వనాలు, సరస్సులు, వాటన్నిటినీ కూడా చూసుకుంటూ, నదులు, వాటన్నిటినీ చూసుకుంటూ ఆ మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు కనపడిన వాటన్నిటిని చూసుకుంటూ వాళ్ళు నడుస్తూ ఉన్నారు. సుతీక్ష్ణేన ఉపదిష్టేన గత్వా తేన పథా సుఖం ఇదం పరమ సంహృష్టో వాక్యం లక్ష్మణమబ్రవీత్. నడుస్తున్నంతసేపు రామచంద్రమూర్తి ఏదో ఆలోచిస్తున్నారు. ఏం ఆలోచిస్తున్నారు? అగస్త్య మహర్షి గురించి ఆలోచిస్తున్నారు. ఆయన గొప్పదనం గురించి ఆలోచిస్తున్నారు. ఎలాంటి వాడు అగస్త్యుడు అనుకుంటున్నాడు, పరవశించిపోతున్నారు ఆయన. అందుకని పరమ సంహృష్ట వాక్యం లక్ష్మణమబ్రవీత్. బాగా సంతోషం వచ్చేసినప్పుడు మనసులో అది ఇంకొకరితో పంచుకోవాలి. కాబట్టి వెంటనే లక్ష్మణుడు పిలిచే, లక్ష్మణ నీకు విషయం చెప్పనా, ఏతదేవ ఆశ్రమపదం నూనం తస్య మహాత్మనః అగస్త్యస్య మునేః భ్రాతుః దృశ్యతే పుణ్యకర్మణః. ఇప్పుడు ఈ కనపడుతున్నటువంటి ఆశ్రమం ఏదైతే ఉందో అది అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం. మనకి ముని చెప్పింది ఇదే. యథాహి మే వనస్య అస్య జ్ఞాతాః పది సహస్రశః సన్నతాః ఫలభారేణ పుష్పభారేణ చ ద్రుమాః. పుష్పాలతోటి ఆ బరువులు మొయ్యలేక చెట్లు, మొక్కలు వంగిపోయాయి. ఫలముల యొక్క బరువులు మొయ్యలేక చెట్లన్నీ కూడా వంగిపోయాయి. అది నిజంగా వంగిపోయాయి అంటే రామచంద్రమూర్తి వస్తే వంగిపోవలసిందే ఎవరైనా. ఫలాలు కాదు, వృక్షాలు కాదు, చెట్లు కాదు, ఆయనకు వంగి నమస్కరించవలసిందే. ఆ ఫలపుష్పముల భారము అనేటువంటి మిషతో అవన్నీ కూడా వంగిపోయి ఉన్నాయ్యా, చూసావా. పిప్పలీనాంచ పక్వానాం వనాదస్మాదుపాగతః గంధోయం పవనోక్షిప్తః సహసా కటుకోదయః. ఆ పిప్పలి పుష్పముల యొక్క లేక పళ్ళ యొక్క వాసన కొంచెం వగరుగా ఉంది. కాబట్టి ఆ వగరు అయినటువంటి ఆ వాసనని గాలి మోసుకొస్తూ ఉంది ఆ పిప్పలి వనాల నుంచి. చూసావు కదా. తత్ర తత్ర చ దృశ్యంతే సంక్షిప్తాః కాష్టసంచయాః లూనాశ్చ పది దృశ్యంతే దర్భా వైదూర్యవర్చసః. ఇక్కడ బాగా తపస్సులు జరుగుతున్నాయి ఈ ఆశ్రమంలో అనేదానికి
అపరోక్షంగా కొన్ని నిదర్శనాలు కనపడుతూ ఉన్నాయి. కొన్ని నిదర్శనాలు కనపడుతూ ఉన్నాయా? ఏమిటయ్యా? అక్కడక్కడ సమిధులు కట్టి కట్టలుగా కట్టి పెట్టున్నాయి చూసావా? అక్కడక్కడ లూనాశ్చ పది దృశ్యంతే, బాగా వాడి అయినటువంటి సమిధులు, అవి కూడా దర్భలు అవన్నీ కూడా మనకి కనపడుతూ ఉన్నాయి చూసావు కదా. అందులో కొన్ని దర్భలు వైడూర్య వర్చస, ఎర్రగా మెరిసిపోతున్నటువంటి వైడూర్యములా మెరిసిపోతున్నటువంటి దర్భలు అవి చూస్తున్నావు కదా. ఏతచ్చ వన మధ్యస్థం కృష్ణాభ్రశిఖరోపమం పావకస్య ఆశ్రమస్థస్య ధూమాగ్రం సంప్రదృశ్యతే. ఈ వనం మధ్యలో ఒక శిఖరములాడి దాని మీద, నల్లని శిఖరంలా ఉన్నాడు, దాని మీద ఒక ధూమం కనపడుతూ ఉన్నది చూసావా? అంటే ఇక్కడ దగ్గరలో ఒక ఆశ్రమ ప్రదేశం ఉంది, అక్కడ యజ్ఞయాగాదులవి జరుగుతూ ఉండేటువంటి నిదర్శనం మనకి కనపడుతూ ఉన్నది. వివిక్తేషు చ తీరేషు కృతస్నానాద్రిజాతయః పుష్పోపహారం కుర్వంతి కుసుమైః స్వయమార్జితః. అక్కడ స్నానాధికములు పూర్తి చేసుకుని అప్పుడే బయలుదేరి నీళ్ళలోంచి తడిబట్టలతో వస్తున్నటువంటి ద్విజులందరూ కూడా పుష్పములతో హారములు కట్టి వారు సమర్పించడానికి కోసం తీసుకువెళ్తూ ఉన్నారు. చూస్తూ ఉన్నావా? తత్ సుతీక్ష్ణస్య వచనం యథా సౌమ్యమయా శృతం అగస్తస్య ఆశ్రమో భ్రాతుః నూనమేష భవిష్యతి. సుతీక్ష్ణుడు చెప్పింది నేను జాగ్రత్తగానే విన్నాను అనిపిస్తోంది. ఖచ్చితంగా ఆయన చెప్పినటువంటి ప్రదేశం అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమం ఇదే అని చెప్పి, ఇదే అయి ఉంటుంది అని చెప్పి నాకు అనిపిస్తోంది. నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయా యస్య భ్రాత్రా కృతేయం దిక్చరణ్యా పుణ్యకర్మణ. ఆయన ఏం చెప్పాడు? దక్షిణ వైపు అని చెప్పాడు అగస్త్యాశ్రమం గురించి. దక్షిణ దిక్కుకి అగస్త్య దిక్కు అని పేరు. అగస్త్యుడు దక్షిణ వైపు వచ్చేసాడు, ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వచ్చాడు. కాబట్టి దక్షిణాం దిక్కుకి ఇంకొక పేరు అగస్త్య దిక్కు. కాబట్టి అయ్యా ఇక్కడ నీకు నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయా యస్య భ్రాత్రా కృతేయం దిక్ శరణ్యా పుణ్యకర్మణ. ఇది అందరినీ రక్షించడం కోసం, సర్వమానవ కళ్యాణం కోసం ఆయన ఈ అగస్త్య భ్రాత యొక్క భ్రాత అంటే అగస్త్య మహర్షి, ఆయన ఇటుపక్క వచ్చేశాడు సుమా. ఇహైకదా కిల క్రూరో వాతాపిరపి చ ఇల్వలః భ్రాతరౌ సహితౌ ఆస్తాం బ్రాహ్మణఘ్నౌ మహాసురౌ. ఆయన ఇందాక నుంచి సంతోషం ఎందుకు వచ్చిందంటే ఈ కథ అంతా గుర్తుకొస్తుంది. వాతాపి ఇలోలుల కథ గుర్తొస్తుంది రామచంద్రమూర్తి. అగస్త్యుని యొక్క మహాత్మ్యం పెట్టింది, ఎంతటి గొప్పవాడు అగస్త్యుడు అనేటువంటి విషయం అంతా ఆయనకి, అగస్త్య చరిత్ర అంతా గుర్తుకొచ్చింది ఆయనకి. ఇక్కడేనయ్యా క్రూరులైనటువంటి వాతాపి మరియు ఇల్వలుడు అనేటువంటి వారు ఇద్దరు సోదరులు ఉండేవారు. వాళ్ళు బ్రాహ్మణుల్ని చంపుకు తినేటువంటి మహా అసురులు వాళ్ళిద్దరూ కూడా. ధారయన్ బ్రాహ్మణం రూపం ఇల్వల సంస్కృతం వదన్ ఆమంత్రయతి విప్రాన్ స్మ శ్రాద్ధముద్దిశ్య నిర్ఘృణ. దారిలో వెళ్ళేటువంటి బ్రాహ్మణులందరినీ ఎవరైనా పండితులు, పెద్దలు, బ్రహ్మవేత్తలు, మునుడు వెళ్తుంటే ఈ ఇల్వలుడు అనేటువంటి వాడు ఒక బ్రాహ్మణ వేషం వేసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చి తనను పరిచయం చేసుకుని వాళ్ళతో మంచి మాటలు మాట్లాడి, మీకు చేతనే శ్రాద్ధకర్మలు చేయించేవాడిని, మీరు శ్రాద్ధకర్మలు చేయవలసినటువంటి సమయం ఇది, కాబట్టి మీరు శ్రాద్ధకర్మలు చేయండి అని చెప్పి సంస్కృతం వదన్, సంస్కృత భాషలో మాట్లాడి దాంతో పడిపోతారు సగం మంది. సంస్కృతం వచ్చి ఉంటే ఇతను ఏదో మహానుభావుడు అనుకుంటారు. సంస్కృతం మాట్లాడే వాళ్ళు అందరూ మహానుభావులు కాదు అని చెప్పడం కోసం ఇల్వలుడు మరి ఇల్వలుడు లాంటి వాళ్ళు కూడా కొందరు ఉంటారు. సంస్కృతం వచ్చినంత మాత్రాన్ని గొప్పవాళ్ళు అయిపోరు. భ్రాతరం సంస్కృతం కృత్వా తతస్థం మేషరూపిణం తాన్ విజాన్ భోజయామాస శ్రాద్ధదృష్టేన కర్మణ. అతడు తనకు తమ్ముడైనటువంటి వాతాపిని మేషంగా సంస్కృతం చేసేవాడు. అతడి సంస్కరించేవాట మేష రూపంలో, అంటే ఒక మేకగా చేసేవాడు. ఆ మేకని వధించి దాంతో ఆ కాలంలో ఆచారమైనటువంటి ఆ శ్రాద్ధ కర్మలకి తగినటువంటి ప్రసాదములు, వంటలు, వాటిని ఆ మేక మాంసంతో అతడు తయారు చేయించేవాడు. తతో భుక్తవతాం తేషాం విప్రాణాం ఇల్వలో బ్రవీత్ వాతాపే నిష్క్రమస్వ ఇది స్వరేణ మహతావదన్.
వాళ్ళందరూ భోజనాలు చేసి భుక్తాయాసంతో కూర్చుని ఉన్నప్పుడు బ్రేవమని తేల్చగానే ఈ ఇల్వలుడు వాతాపి నాన్న బయటికి రా నాన్న అని ఒక్క మాట గట్టిగా అరిచేవాడు. తతో భ్రాతు వచ శ్రుత్వా వాతాపి మేషవన్నదన్ మే నడుచుకుంటూ మేక రూపంలో ఈ వాతాపి అన్నవాడు భిత్వా శరీరాన్ని ఒక్కొక్క బ్రాహ్మణుని యొక్క శరీరాన్ని కూడా చీల్చుకుని అతడి శరీరం నుంచి బయటకు వచ్చేవాట. అంటే మాంసరూపం చేసి వండేసినా కూడా అతడు మళ్ళీ వాతాపిగా మారిపోయేటువంటి ఆ ప్రజ్ఞ, ఆ శక్తి వాడికి ఉందన్నమాట. అటువంటి మాయా నేర్చినటువంటి అసురులు వాడు. భిత్వా శరీరాణి బ్రాహ్మణానాం వినిష్పతత్ బ్రాహ్మణానాం సహస్రాణి తైరేవం కామరూపిభిః వినాశితాని సంహత్య నిత్యశః పిశితాశనైః. ఆ మాంసాన్ని, ఆ బ్రాహ్మణుల యొక్క మాంసాలందరినీ కూడా వీళ్ళిద్దరూ కూర్చుని చక్కగా సాయంత్రం దాకా భుజించేవారు. వాళ్ళందరినీ ఆ రకంగా వేల కొద్దీ బ్రాహ్మణులని ఆ రకంగా సంహరించారు. అగస్యేన తదా దేవైః ప్రార్థితేన మహర్షిణా అనుభూయ కిల శ్రాద్ధే భక్షితః స మహాసురః. దేవతలందరూ కలిసి అగస్త్య మహామునిని ప్రార్థించారు. అయ్యా, ఈ వాతాపి ఇల్వలుడు వీళ్ళిద్దరి సంగతి మీరే కాస్త చూడాలి. వాళ్ళు అనేక మంది బ్రాహ్మణులు సంహరించడం వల్ల యజ్ఞయాగాదులు తగ్గిపోతున్నాయి. కాబట్టి మాకు సరైనటువంటి ఆహారం దొరకటం లేదు. ఈ బ్రాహ్మణ సంహారం అనేది ఆగడానికి మీరు ఏదైనా చేసి పుణ్యం కట్టుకోవాల్సిందే అని దేవతలు అగస్త్యుడిని ప్రార్థించారు. మనం చాలాసార్లు అనుకున్నాం, దేవతలు గొప్ప మానవులు గొప్ప అంటే దేవతల కన్నా మానవులే గొప్ప అనే రకాలుగా. ఎందుకంటే ఒకటి, మోక్షానికి మానవులకి మాత్రమే అర్హత, దేవతలకు లేదు. 2, దేవతలకు కష్టాలు వచ్చినప్పుడు మానవులు సహాయం తీసుకున్నారు. 3, మానవులు చేసే యజ్ఞయాగాదులే వాళ్ళకి భోజనాన్ని ఇస్తాయి. కాబట్టి మనం పెడితే తప్ప వాళ్ళకి తిండి లేదు. కాబట్టి దేవతా స్వరూపం కావాలి, నేను దేవతను అయిపోవాలి అనుకోవడం కన్నా నేను మానవుడిగా ఉండాలి, మోక్షాన్ని సాధించాలని కోరుకోవడం గొప్ప. దేవతావుడంలో ఏమీ గొప్పతనం లేదు. తత సంపన్న, సరే ఈయన శ్రాద్ధ కర్మ చేయించమని ఈయన అలా వెళుతున్నప్పుడు అడిగితే ఈయన కూడా భక్షిత స మహాసుర, ఆ వాతాపి అన్నవాడిని వండి భోజనం పెడితే ఈయన శుభ్రంగా ఆరగించారు. తత సంపన్నమిత్యుక్త్వా దత్వా హస్తోదకం తత, అంతా అయిన తర్వాత హస్తోదకం ఇచ్చారు. భోజనం అంతా పూర్తయింది. భ్రాతరం నిష్క్రమస్వేతి చేల్వల సోభ్యభాషత. మళ్ళీ ఇల్వలుడు మామూలుగా నాయన వాతాపి బయటికి రానాయనా అని ఒక్క కేక పెట్టాడు. స తథా భాషమాణం తం భ్రాతరం విప్రఘాతినం అబ్రవీత్ ప్రహసన్ ధీమాన్ అగస్త్యో ముని సత్తమః. ఒక చిన్న చిరునవ్వు నవ్వి వాడి కేసు చూసి అగస్త్యుడు ఆ బ్రాహ్మణ మాంసభక్షణ చేసేటువంటి ఆ ఇల్వలుడితోటి అగస్త్యుడు అన్నాడు, కుతో నిష్క్రమితుం శక్తి, ఇంకేం వస్తాడయ్యా వాడికి మళ్ళీ బయటకు వచ్చే శక్తి ఎక్కడుంది? మయా జీర్ణస్య రక్షస, ఆ రాక్షసుని పూర్తిగా నేను జీర్ణం చేసేసుకున్నాను. నేను పూర్తిగా ఇంక మళ్ళీ బయటికి రావడానికి వీలైనంతగా నేను జీర్ణం అయిపోయాడు నాలో. భ్రాసుస్తే మేషరూపస్య గతస్య యమ సాధనం, నేను పూర్తిగా వాడిని జీర్ణం చేసేసి యమలోకానికి వాడిని పంపించేశాను, నువ్వు ఎంత పిలిచినా రాడయ్యా అన్నాడు. అథ తస్య వచ శ్రుత్వా భ్రాతుః నిధన సంశ్రయం ప్రదర్శయితుమారేభే మునిం క్రోధాత్ నిశాచరః. వెంటనే అగస్త్యుడి మీద పడి అగస్త్యుడిని సంహరించి చిందామని ఇల్వలుడు అగస్త్యుడి మీద పడ్డాడు. సో అభిద్రవత్ ముని శ్రేష్టం మునినా దీప్త తేజసా చక్షుషా అనలకల్పేన నిర్దగ్ధో నిధనంగతః. మొత్తానికి అగస్త్యుడు వాడిని తరివి పట్టుకుని ఆయన కళ్ళ యొక్క కాంతి అనేటువంటి తేజస్సుతోటి వాడిని పూర్తిగా సంహరించేలా చేశాడు ఇల్వలుణ్ణి. నిధనంగతః, అతను కూడా మరణించాడు. తస్యాయమ ఆశ్రమో భ్రాతుః, అటువంటి అగస్త్యుని యొక్క భ్రాత యొక్క ఆశ్రమం అయ్యా ఇది. తటాకవన శోభితః, చక్కటి తటాకములు కలిగేది, అందంగా ఉన్నదయ్యా. విప్రానుకంపయాయేన కర్మేదం దుష్కరం కృతం, బ్రాహ్మణుల మీద ఉండేటువంటి అనుకంప అంటే జాలి, కారుణ్యంతో అంతటి మహత్కార్యాన్ని చేసినటువంటి అగస్త్య మహాముని యొక్క భ్రాత యొక్క ఆశ్రమం అయ్యా ఇది.
ఏవం కథయమానస్య తస్య సౌమిత్రిణా సహ రామస్య అస్తంగతః సూర్యః సంధ్యాకాలో అభ్యవర్తత. ఎంతసేపు పడుతుంది వీళ్ళు నడిచి వెళ్ళడానికి, సంధ్యాకాలం సమయానికి వీళ్ళు ఎక్కడ ఉండాలి, అవన్నీ కూడా ముందే నిర్ణయించాడు సుతీక్ష్ణుడు. ఆ ప్రకారంగా వీళ్ళు అప్పుడు బయలుదేరారు కాబట్టి నడిచి వచ్చి ఖచ్చితంగా అగస్త్య భ్రాత ఆశ్రమం దగ్గరికి వచ్చేటప్పటికి సూర్యుడు కూడా రామచంద్రమూర్తి వచ్చేసారని చెప్పి ఆయన కూడా అస్తమించేశాడు. ఉపాస్య పశ్చిమాం సంధ్య సహ భ్రాత్రా యథా విధి. ఇదో 35వ మహర్షి చెప్పడం రామచంద్రమూర్తి సంధ్య వార్చారు అనేటువంటి విషయాన్ని. ఆయన సాయం సంధ్యని వార్చి సహ భ్రాత్రా యథావిధి, యథావిధిగా సాయం సంధ్యని చేసి ప్రవివేశ ఆశ్రమ పదం తం ఋషి అభ్యవాదయత్. అగస్త్య భ్రాతకి నమస్కారం చేసుకున్నారు, లోపలికి వెళ్ళి చక్కగా ఆ అగస్త్యముని యొక్క ఆశ్రమ పదంలోకి వెళ్ళారు. సమ్యక్ ప్రతిగృహీతశ్చ మునినా తేన రాఘవః న్యవసత్ తాం నిశాం ఏకాం ప్రాస్య మూల ఫలాని చ. ఆయన చక్కగా వీళ్ళకి ఫలములతోటి మూలములతోటి ఆతిథ్యం సమర్పించారు. ఆ రాత్రి అంతా కూడా సుతీక్ష్ణ మహర్షి ఆజ్ఞ ప్రకారం అక్కడే అగస్త్య భ్రాత యొక్క ఆశ్రమంలోనే గురు గడిపారు. తస్యాం రాత్ర్యాం వ్యతీతాయాం విమలే సూర్యమండలే భ్రాతరం తం అగస్తస్య యామంత్రయత రాఘవః. ఆయన మర్నాడు ఉదయాన్నే లేచి సూర్యుడు ఉదయించిన వాడే ఉండగా అగస్త్య భ్రాత దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గర సెలవు పుచ్చుకున్నారు. ఆయనకి ఇంకా మేము వెళ్ళొస్తామని చెప్పి ఆయన అనుజ్ఞ తీసుకున్నారు రామచంద్రమూర్తి. అభివాదయే త్వాం భగవన్, ఓ స్వామి మీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. సుఖమధ్యుషితో నిశాం, రాత్రి చక్కగా హాయిగా మా ముగ్గురికి నిద్రపట్టింది. ఆమంత్రయే త్వాం గచ్చామి గురుంతే ద్రష్టుమగ్రజం, మీ అగ్రజుడైనటువంటి మీకంటే పెద్దవాడైనటువంటి పూజ్యుడైనటువంటి ఆ అగస్త్యుల వారిని చూసే కోరికతోటి మేము నిన్ను అనుజ్జయమని కోరుతూ ఉన్నాం. గమ్యతామితి తేనోక్త, చక్కగా వెళ్ళిరండి నాయన అలాగే అని చెప్పి అగస్త్య భ్రాత చెప్పాడు. జగామరఘునందన, రామచంద్రమూర్తి బయలుదేరి వెళ్ళాడు. యథోద్దిష్టేన మార్గేణ వనంతచ్చ అవలోకయన్, చుట్టుపక్కల ఆయన చెప్పిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళి ఆ పక్కన ఉన్నటువంటి వనములు అవన్నీ చూసుకుంటూ వెళ్ళాడు. నీవారాన్ పనసాం తాళాన్ తిమిషాన్ మంజులాన్ ధవాన్ చిరిబిల్వాన్ మధుకాంశ్చ బిల్వానపి చ తిందుకాన్. రకరకములైనటువంటి ఫలములు పుష్పములు కలిగినటువంటి వృక్షములు మొక్కలు కూడా అక్కడ కనపడ్డాయి. ఇందులో మధుకాంశ అంటే మళ్ళీ ఆ ఇప్ప పువ్వుకి మధుక పువ్వు అని పేరు. అటువన్నీ కూడా చూసుకుంటూ ఆయన వెళ్ళారు. అందులో కొన్ని ధాన్యాలను ఇచ్చేటువంటివి ఉన్నాయి, కొన్ని పళ్ళులు సంబంధించినటువంటి ఉన్నాయి, అవన్నీ చూసుకుంటూ వెళ్ళారు. పుష్పితాన్ పుష్పితాగ్రాభి లతాభి అనువేష్టితాన్ దదర్శ రామః శ్వేతవః తత్ర కాంతార పాదపాన్. ఆయన ఆ అడవిలో అనేక రకములైనటువంటి వృక్షములు లతలు పువ్వులతో నుండి ఉన్నటువంటి మొక్కలు వీటన్నిటిని కూడా చూసుకుంటూ వెళుతూ ఉన్నారు. హస్తై విమృదిత వానరైరుపశోభితాన్, కొన్ని వృక్షములు ఏనుగులు పడగొట్టేసి ఉన్నాయి, విరిగిపోయినటువంటి వృక్షములు ఉన్నాయి. అంటే అక్కడ ఏనుగులు తిరుగుతూ ఉన్నాయని అర్థం, తిరిగేవి అని అర్థం. వానరైరుపశోభితాన్, కొన్ని వృక్షాల మీద అనేకమైనటువంటి వానరములు ఉన్నాయి. మత్తై శకుని సంఘైశ్చ శతశ్చ ప్రణాదితాన్, వందల కొద్దీ ఉన్నటువంటి పక్షులు అక్కడ నాదములు చేస్తూ ఉన్నాయి కొన్ని చోట్ల. తతో అబ్రవీత్ సమీపస్థం రామో రాజీవలోచనః పృష్ఠతో అనుగతం వీరం లక్ష్మణం లక్ష్మీవర్ధనం. లక్ష్మీవర్ధనుడైన లక్ష్మణుడితోటి రామచంద్రమూర్తి పరిగాయట. లక్ష్మీవర్ధనం అంటే లక్ష్మిని పెంపొందించేవాడు, లక్ష్మి హెచ్చుగా కలవాడు అని అర్థం. లక్ష్మి హెచ్చుగా ఎందుకు ఉంది అంటే రామచంద్రమూర్తికి ఆయన సేవ చేసుకోవడమే ఆయనకు ఉన్నటువంటి లక్ష్మి. లక్ష్మణో లక్ష్మీవర్ధన అంటే కైంకర్య రూపమైనటువంటి లక్ష్మి ఉంది లక్ష్మణస్వామి, ఎవరికీ లేనటువంటి ఐశ్వర్యం అది. కాబట్టి అటువంటి లక్ష్మణస్వామితో పలుకుతున్నారు. ఇంకో విశేషం లక్ష్మణస్వామికి వేసింది వీరం.
వీరుడైనటువంటి లక్ష్మణుడితోటి, లక్ష్మీవర్ధనుడైనటువంటి లక్ష్మణుడితోటి రామచంద్రమూర్తి పలుకుతూ ఉన్నారు. స్నిగ్ధపత్రా యథా వృక్ష యథా శాంతం మృగద్విజాః ఆశ్రమో నాతి దూరస్థో మహర్షేః భావితాత్మనః. లక్ష్మణ, నాకు చూస్తుంటే అగస్త్యుడి ఆశ్రమం దగ్గరికి వచ్చేసాం అనిపిస్తాం. ఎందుకు అనిపిస్తుంది అన్నయ్య నీకు అంటే, స్నిగ్ధపత్రాః, మొక్కలన్నీ కూడా, ఆకులన్నీ కూడా తడిసి ఉన్నాయి. అంటే అక్కడ సమృద్ధిగా వానలు కురిసేటువంటి ప్రదేశం. 2 శాంతం మృగద్విజాః, మృగములన్నీ కూడా, పక్షులన్నీ కూడా ఏవో అల్లల్లాడిపోతూ గాబరాగా లేవు. శాంత మృగద్విజాః, అక్కడ ఉన్నటువంటి మృగములు పక్షులన్నీ కూడా చాలా ప్రశాంతంగా కనపడుతూ ఉన్నాయి. ఆశ్రమో నాతి దూరస్థో మహర్షేః భావితాత్మనః, దాన్ని బట్టి అర్థమైపోతుంది అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరలోనే ఉండాలి. ఆ ఆశ్రమానికి దగ్గరలోకి వచ్చేసాం మనం. అగస్త్య ఇతి విఖ్యాతో లోకే స్వేనైవ కర్మణ ఆశ్రమో దృశ్యతే తస్య పరిశ్రాంత శ్రమాపహః. మనం అలసటంతా పోయేలా ఉండేటువంటి ఆశ్రమం అంటే శ్రమని దూరం చేసేదే అని అర్థం. శ్రమపడిన వాడు విశ్రాంతి తీసుకునేటువంటి ప్రదేశానికి ఆశ్రమం అని పేరు. కాబట్టి మన ఇంతవరకు పడిన కష్టం, నడిచిన నడక, ఈ బాధ అంతా తొలగిపోయేలాంటి, ఎప్పుడు ఎవ్వరు ఎక్కడ వెళ్ళినా కూడా విశ్రాంతినిచ్చేటువంటి స్థానం ఆ అగస్త్యుని యొక్క ఆశ్రమం. అతనికి లోకవిఖ్యాతుడు అగస్త్యుడు. అంటే ఎలా వచ్చింది ఆ పేరంటే, స్వేనైవ కర్మణ, తను చేసిన పని వల్లే తనకి ఆ పేరు వచ్చింది, అగస్త్యుడు అనేటువంటి పేరు. అగహ అంటే పర్వతము అని అర్థం. వింధ్య పర్వతాన్ని అది బాగా పైకి ఎగిరి ఎత్తు పెరిగిపోయినప్పుడు, సూర్యుని యొక్క గమనానికి కూడా అడ్డం వచ్చేసేంత పైకి ఎగిరిపోయినప్పుడు, దేవతల కోరిక మీద అగస్త్య మహర్షి ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతానికి వచ్చినప్పుడు ఆయనకి దారి ఇవ్వడం కోసం ఒకసారి వంగి నమస్కరించాడు వింధ్య పర్వతం. ఎప్పుడైతే ఆయన వంగి నమస్కరించాడో అగస్త్యుడు, నేను మళ్ళీ వెనక్కి వచ్చేదాకా ఇలాగే ఉండు నాయనా అని చెప్పి దక్షిణ భారతానికి వచ్చాడు. ఇంకా మళ్ళీ ఉత్తర భారతానికి వెళితే ఒట్టు. కాబట్టి అప్పటి నుంచి కూడా వింధ్య పర్వతం వంగే ఉంది. ఉత్తర దక్షిణ భారతదేశాలు ఒకరితో ఒకరికి రాకపోకలు పెట్టుకోవడానికి అవకాశం కలిగింది. లేకపోతే రెండింటికి మధ్య అంత పెద్ద పర్వతం ఉండి అదొక దేశం ఇదొక దేశంగా అయి ఉండేది ఏనాడు. అగస్త్య మహర్షి సంపూర్ణ భారతదేశం యొక్క నిర్మాణానికి సహాయం చేశాడంటే అందులో ఒక అర్థం ఉంది. లేకపోతే 2 భారతాలు కమ్యూనికేషన్ ఉండేటువంటి అవకాశం లేదు. అంతగా పెరిగిపోయాడు ఒకప్పుడు వింధ్యుడు. కాబట్టి అగహ అంటే పర్వతం కాబట్టి దాన్ని అణచివేసిన వాడు కాబట్టి అతనికి అగస్త్యుడు అనేటువంటి పేరు వచ్చిందయ్యా. ప్రాజ్యధూమాకులవనః చీరమాల పరిష్కృతః ప్రశాంతముఖయూధశ్చ నానాశకుని నాదితః. అక్కడి నుంచి చూడు, అలా చూడు, కొంచెం ధూమం పైకి వస్తూ ఉన్నదయ్యా. అక్కడ ఆ చుట్టుపక్కల చెట్లకి వల్కలములన్నీ వరుసగా మాలల్లాగా వేలాడేసి ఉన్నాయ్యా. అక్కడ ఉన్నటువంటి మృగములన్నీ కూడా ప్రశాంతంగా ఉన్నాయ్యా. పక్షులన్నీ కూడా మధురమైనటువంటి స్వరములు చేస్తూ ఉన్నాయ్యా. నిగృహ్య తరసా మృత్యుం లోకానాం హితకామ్యయా దక్షిణాదికృతాయేన శరణ్యా పుణ్యకర్మణ. అతడు సర్వ మానవ కళ్యాణం కోసం దక్షిణ దిక్కు వైపు వచ్చి ఉండిపోయాడు. కాబట్టి మనం ఇందాక అనుకున్నట్టు దక్షిణ దిక్కుకి అగస్త్య దిక్కు అనేటువంటి పేరు వచ్చింది. తస్యేదమ ఆశ్రమపదం ప్రభావాద్యస్య రాక్షసైః దిగియం దక్షిణా త్రాసాత్ దృశ్యతే నోపభుజ్యతే. సమస్త దానవులకి ఇది దక్షిణ దిక్కు. దక్షిణము అంటే బలము లేదా శక్తి అర్థం. కాబట్టి దక్షిణ దిక్కు అనేటువంటిది రాక్షసులందరికీ బాగా తెలిసినటువంటి పేరు. అగస్త్యుని యొక్క బలం ఎంతటిదో, అతడి శక్తి ఎంతటిదో తెలిసినటువంటి వాళ్ళు రాక్షసులు. కాబట్టి ఇది దక్షిణా దిక్కు అని పేరు దీనికి, అగస్త్యుడు ఉండేటువంటి దిక్కుకి. అగస్త్యుని యొక్క దాక్షిణ్యం చేత వచ్చినటువంటి దిక్కు. ఆయన దాక్షిణ్యం ఉండడం వల్లే అక్కడి నుంచి దక్షిణానికి వచ్చాడు, ఇటుపక్కకు వచ్చాడు. కాబట్టి దక్షిణ అనేటువంటి పేరుకి అగస్త్యుని యొక్క శక్తి, అగస్త్యుని యొక్క దాక్షిణ్యం, అగస్త్యుడు వచ్చినటువంటి దక్షిణ దిక్కు, ఈ 3 రకాలుగా చూసినా కూడా ఈ దిక్కు చాలా సార్థక నామధేయమైనటువంటి
దక్షిణ దిక్కయ్యా. తస్యేదమాశ్రమపదం ప్రభావాద్యస్య రాక్షసైః దిగియం దక్షిణ త్రాసా దృశ్యతే నోపభుజ్యతే. రాక్షసులందరికీ భయంట ఆ దిక్కుకేసి చూడడానికి. ఎందుకంటే అగస్త్య మహర్షికి దృష్టిలో పడతామేమో, మనని కూడా సంహరిస్తాడు కేవలం తన దృష్టితోటి, అగ్నితోటి అని. యదా ప్రభృతి చ ఆక్రాంతా దిగియం పుణ్యకర్మణ తథా ప్రభృతి నిర్వైరాః ప్రశాంతాః రజనీచరాః. ఆయన ఇటుపక్క వచ్చేసిన దగ్గర నుంచి, దక్షిణ దిక్కు వచ్చేసిన దగ్గర నుంచి రాక్షసుల యొక్క ఆగడాలన్నీ కూడా మాని వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడం నేర్చుకున్నారయ్యా. నామ్నా చేయం భగవతో దక్షిణాదిక్ ప్రదక్షిణ ప్రథితా త్రిషు లోకేషు దుర్ధర్షా క్రూరకర్మభి. ఇది కేవలం పేరు చేత మాత్రమే దక్షిణ దిక్కని కాదు, దక్షిణాదిక్ ప్రదక్షిణ, మిక్కిలి బలమైనటువంటి దిక్కు, ప్రదక్షిణమైనటువంటి దిక్కు, ప్రకృష్టమైనటువంటి దాక్షిణ్యం కలిగినటువంటి దిక్కు అని త్రిషు లోకేషు విస్తృత, ముల్లోకాల్లో తెలుసు ఈ దిక్కుకి ఈ పేరు ఎందుకు వచ్చింది అనేటువంటిది అగస్త్యుని యొక్క వృత్తాంతం ఇదంతా కూడా. మార్గం నిరోధం నిరతో భాస్కరస్య అచలోత్తమః. సూర్యుని యొక్క మార్గాన్ని నిరోధించడానికి పెరిగినటువంటి వింధ్య పర్వతాన్ని నిర్దేశం పాలయన్యస్య వింధ్యః శైలో న వర్ధతే. ఈయన మాట కాదనలేక, ఈయన మాట తీసేయడానికి భయపడి వింధ్య పర్వతం పెరగడం ఆగిపోయిందయ్యా, కిందగానే ఉండిపోయింది. అయం దీర్ఘాయుషస్తస్య లోకే విశ్రుతకర్మణః అగస్త్యస్య ఆశ్రమః శ్రీమాన్ వినీత జనసేవితః. కాబట్టి సమస్త లోకములలోనూ ప్రసిద్ధి చెందినటువంటి కర్మ కలిగినటువంటి దీర్ఘాయుష్మంతుడైనటువంటి అగస్త్య మహర్షి సమస్తమైన ప్రజల చేత వినయంతో సేవింపబడేటువంటి వాడు, శ్రీమాన్ అయినటువంటి వాడు. ఏష లోకార్చితః సాధుః సాధుర్హితే నిత్యరతః సతాం అస్మాన్ అభిగతానేష శ్రేయసా యోజయిష్యతి. ఒక్కసారి మనం ఈ దర్శనం చేసుకుంటే మనకి శ్రేయస్సులు కూరుస్తాడయ్యా ఆయన, మనకి శ్రేయస్సులు కూరుస్తాడు. కాబట్టి మనం ఒక్కసారి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుందాం. ఆరాధయిష్యామి అత్రాహం అగస్త్యం తం మహామునిం శేషంచ వనవాసస్య సౌమ్యవత్స్యామ్యహం ప్రభో. ఒక్కసారి కనుక ఆయన ఆరాధించి ఆయనకు నమస్కారం పెట్టుకుని వచ్చినట్లయితే ఇంకా మన తర్వాత జరగబోయే వనవాసం అంతా కూడా సుఖంగా గడిచిపోతుంది, మనకేమీ ఇబ్బంది లేకుండా గడిచిపోయేటువంటి అవకాశం ఉంది. అత్ర దేవా సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః అగస్త్యం నియతాహారం సతతం పర్యుపాసతే. ఇక్కడ అగస్త్యుడి ఆశ్రమం దగ్గరికి ఎప్పుడూ కూడా దేవతలందరూ వచ్చి వెళుతూ ఉంటారు. సిద్ధులు వస్తారు, సాధ్యులు వస్తారు, గంధర్వులు వస్తారు, దేవతలు వస్తారు, పరమఋషులు వస్తారు. వాళ్ళందరూ కూడా జితేంద్రియుడైనటువంటి ఈ అగస్త్యుడికి నిత్యము సేవలు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళందరూ పైనుంచి వచ్చి. అటువంటి వాడయ్యా అగస్త్యుడు. నాత్ర జీవే నృషావాది క్రూరో వా యది వా శఠః నృశంసః కామవృత్తో వా మునిరేష తథావిధః. ఈ ముని సమీపంలో చుట్టుపక్కల ఎక్కడా కూడా క్రూరుడైనటువంటి వాడు ఉండడు. మొదట్లో క్రూరుడైనా ఈ దగ్గరికి రాగానే పరమదయాడు అయిపోతాడు వాడు. అలాగే శఠుడు ఎవడు ఉండడు, ఆయన దగ్గరికి వస్తూనే సమస్తమైనటువంటి జ్ఞానం వాడు కలిగిపోతుంది. కాబట్టి బుద్ధి లేనటువంటి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు ఎవరు కూడా చుట్టుపక్కల మనకు కనపడరు. అందరికీ కూడా అద్భుతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. అందరూ కూడా దయ కలిగిన వాళ్ళు ఉంటారు. నజీవేత్ ముషావాది, అబద్ధాలు చెప్పేవాడు ఎవడు ఉండడు. అందరూ కూడా సత్యసంధులు అయిపోతారు. ఆయన యొక్క ప్రభావం అటువంటిది. నృశంసః, ఎవరు కూడా క్రూరంగా ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా అక్కడ ఉండరు. కామవృత్తోవా, ఈ ఇంద్రియాలకి లోబడి కామాదుల కోసం పరిగెట్టే వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ ఉండరు. ఎందుకంటే మొదట్లో అలా ఉన్నా కూడా ఋషి సమీపానికి రాగానే వాళ్ళందరి చిత్తాలు కూడా మారిపోతాయి. అంతటి ప్రభావం అయ్యా ఈయనకి. అంటే మహర్షులు తమ తపస్సు ద్వారా అవతల వాళ్ళని ఎంతటి మార్పుకి లోను చేయగలరు. అంటే అందుకే పెద్దవాళ్ళ దర్శనం చేసుకోవడం వల్ల ఉపయోగం అది. మన మనస్సులు ప్రశాంతంగా అవుతాయి. మహాపురుషుల దర్శనం అవ్వగానే మనలో ఉన్నటువంటి వికారాలు తొలగిపోతాయి. అలా చేసేటువంటి శక్తి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళ మనసు నుంచి వచ్చేటువంటి లేదా వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఎలా ఉంటాయంటే మనలో చెడు ఆలోచనలే రావు. అది వాళ్ళ యొక్క గొప్పదనం.
అత్ర దేవాశ్చ యక్షాశ్చ నాగాశ్చ పతగైః సహ వసంతి నియతాహారాః ధర్మమారాధయిష్ణవః. ధర్మాన్ని ఆరాధించాలి అనే కోరికతోటి ఇక్కడికి దేవతలు వస్తారు, యక్షులు వస్తారు, నాగులు వస్తారు, విహగములు వస్తారు, నానాజాతుల వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మునిని సేవిస్తూ ఉంటారయ్యా. అత్ర సిద్ధాః మహాత్మానః విమానైః సూర్యసన్నిభైః. సూర్యుడిలా దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నటువంటి విమానములలో సిద్ధులు వస్తారు ఇక్కడికి. త్యక్తదేహాః నవైదేహైః స్వర్యాతాః పరమర్షయః. పరమఋషులందరూ వస్తారు. తమ పాత శరీరాలు వదిలిపెట్టేసి నూతనమైన శరీరాలు ధరించి, మనం ఎక్కడికైనా పెద్దవాళ్ళని దర్శించడానికి కొత్త బట్టలు వేసి వెళ్ళినట్లుగా వాళ్ళ పాత శరీరాలను వదిలేసి, ఆ పాత సంస్కారాలన్నింటినీ వదిలేసి, పాత వాసనలన్నింటినీ వదిలేసి స్వర్గలోకం నుంచి వస్తారు. స్వర్యాత, స్వర్ అంటే స్వర్గం అని అర్థం. స్వరవ్యయం, అమరకోశంలో మొట్టమొదటి పదమే అది, స్వరవ్యయం. స్వర్ అనేటువంటి మాట స్వర్గాన్ని చెప్తుంది, అది అవ్యయము. దానికి ఏం స్త్రీ పురుషము ఇది కాదు, నపుంసకలింగం కాదు. అక్కడి నుంచి కూడా వాళ్ళందరూ కూడా వస్తారు, పరమర్షులందరూ కూడా. యక్షత్వం అమరత్వం చ రాజ్యాన్ని వివిధాని చ అత్ర దేవా ప్రయచ్చంతి భూతైరారాధితా శుభః. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎంత ఆనందంగా ఉంటారంటే, ఆయన దర్శనం అయ్యాక ఎవరు ఏది కోరితే వాళ్ళకి అది ఇచ్చేస్తే వెళ్ళిపోతారు. నీకు రాజ్యం కావాలంటే రాజ్యం ఇచ్చేస్తారు, ధనం కావాలంటే ధనం ఇచ్చేస్తారు, సంతానం కావాలంటే సంతానం ఇచ్చేస్తారు. వచ్చిన వాళ్ళ యొక్క సమస్త కోరికలు తీర్చి సంతోషంగా వాళ్ళు ఈయన ఆరాధించుకున్న తర్వాత వెళ్ళిపోతూ ఉంటారయ్యా. ఆగతాస్మ ఆశ్రమ పదం సౌమిత్రే ప్రవిశ అగ్రతః. అందరికన్నా ముందు నువ్వు వెళ్ళి ఆయన అగస్త్యుడి యొక్క ఆశ్రమంలోకి. నివేదయ ఇహ మాం ప్రాప్తం ఋషయే సీతయా సహ. సీతతో కలిసి రామచంద్రుడు వచ్చాడు అని చెప్పి అగస్త్య మహామునికి నువ్వు తెలియజేయి నాయన అని చెప్పి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామిని ఆజ్ఞాపించారు. స ప్రవిశ్య ఆశ్రమపదం లక్ష్మణో రాఘవానుజః అగస్త్య శిష్యమాసాద్య వాక్యమేతదువాచ. అక్కడి దాకా వెళ్ళాక అగస్త్యుని యొక్క శిష్యుడు ఒకరిని పిలిచి లక్ష్మణస్వామి ఆయనతో చెప్పడం ప్రారంభించారు. ఏమని అంటే, సీతాదేవి వచ్చింది, రామచంద్రమూర్తి వచ్చారు, ఈయన దర్శనం కోసం వచ్చారు, ఒక్కసారి మీ గురువుగారికి వెళ్ళి చెప్పండి అని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లక్ష్మణస్వామి అగస్త్యాశ్రమం యొక్క గుమ్మంలో ముగ్గురిని కూడా ఆపు చేసి, మనం ఈరోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం. అనుకున్న దానికన్నా కొంచెం ఆలస్యమైంది, ఇంకొక సగ కూడా అయిపోతుందని నేను ఊహించాను మొదట్లో, అది కుదిరేలా లేదు. కాబట్టి మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే సామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. అసలు